ఆయనకు నిత్యం ప్రజల్లో ఉండాలనేది కోరిక. ఆయనకు ప్రజల్లో తిరుగుతున్నందుకు చాలామంది ఆయన్ని పారాచూట్ పొలిటీషియన్ అంటారు. ప్రతి ఊర్లో ఒక 40-50 మంది ముసలోళ్ళు అడ్డం తిరగడం నాకు. అన్నా నాకు నొప్పి పనులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, ఏం చేయాలి. వాళ్ళకి అంతకుముందు పరిచయం ఉన్న ఆహారాన్ని మళ్ళీ తీసుకుపోవాలి. అంతకుముందు అంబలి అందరూ పరిచయమే, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రచారం కోసం చేస్తే వారం రోజులు చేసి ఇచ్చి పెడతారు ఎవరైనా. నేను ప్రచారం కోసం చేయలే. మీరేమో ఒక్కరోజు పోలింగ్ ఏజెంట్ లేడని అంటున్నావు కదా, ఇవాళ 60 రోజులు వాళ్ళు అంబలి పోస్తున్నారు ప్రజలకి. వాళ్ళు మంది ఎక్కువ తక్కువ తాగితే ఖరాబ్ అవుతుంది ఒళ్ళు. ఇది తాగితే ఏం కాదు. నెల రోజులు అంబలి తాగితే కాలు గట్టి కావాలి నీకు. మంచిగా ఉంటాం మమ్మల్ని కడుపులో చల్లగా అవుతుంది, కళ్ళు కాడిపోతలేదు. మంచి పని చేసి కళ్ళు తాగుతుందేమో కళ్ళు తాగుతలేదు. చల్లగా అవుతుంది, కడుపులో మంచిగా ఉంది. సేవ చేసే వాళ్ళందరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయం చేయాల్సిన వాడు మాత్రం ఖచ్చితంగా వాడి సొంత డబ్బుని కొంత ప్రజలకి ఎంతో కొంత ఖర్చు పెట్టి వాడి యొక్క కమిట్మెంట్ని చూపించాల్సిందే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆయనకు నిత్యం ప్రజల్లో ఉండాలనేది కోరిక. ప్రజల్లో ఉండడమే కాదు, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనేది మరీ ఇష్టం. ఆయన కేవలం సమస్యలు పరిష్కరించడమే కాదు, వాళ్ళలో మంచి నైపుణ్యం తీసుకురావాలి. వాళ్ళ పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి అందని ద్రాక్ష పళ్ళ ఉన్న కొన్ని పథకాలు వాళ్ళకి దగ్గర తీసుకురాలనేది ఆయన ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సరే, ఆయన ఆషామాషి వ్యవహారం కాదు, ఆయన మాత్రం నిత్యం ప్రజల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆయన ప్రజల్లో తిరుగుతున్నందుకు చాలామంది ఆయన్ని పారాచూట్ పొలిటీషియన్ అంటారు. మరికొంతమంది ఈయన పాగలగాడు అంటుంటారు. మరికొంతమంది రకరకాల విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం ఎక్కడ విమర్శలు తలగ్గకుండా పేద ప్రజలతోని నిత్యం మమేకం అవ్వడానికి ఇష్టపడుతుంటారు. కేవలం ప్రజల్లో ఉండడం, ప్రకటనకే పరిమితి కావడం, కేవలం ఏదో శంకుస్థాపనలకు మాత్రమే కాకుండా పేద ప్రజలకు ఏమి కావాలో వాళ్ళకి వెంటనే దాన్ని సమకూర్చడం అనేది ఆయనకి ఇష్టం. అలా అని ఆయన అధికార పార్టీ నాయకుడు కాదు, కేవలం ఆయన పేద ప్రజల నుంచి వచ్చారు. అయితే పేద ప్రజల కోసం తిరిగి డబ్బులు ఖర్చు పెడతాం అనేది ముందున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన పాలమూరు జిల్లాలో అంబలి అన్నగా పేరు వచ్చారు. దానికి ప్రధాన కారణం పేదవాడికి బార్మిటా లాంటిది అంబల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కేవలం 1, 2, 3 సెంటర్లు కాకుండా దాదాపు షాద్నగర్, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ చూసినా ఉచిత అంబల కేంద్రం అనేది ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. దాదాపు 10 లక్షల మంది వరకు ఇప్పటివరకు పంపిణీ చేశారు. ఆయన్ని పూర్తి పేరు పాలమూరు విష్ణువర్ధన్ గారు అయితే, కానీ ప్రజలు మాత్రం అంబలన్న అంటుంటారు. అంటే ప్రజల గుండెల్లో అంబలన్నగా ఆయనకు ఒక చిరస్థాయి ముద్ర పడింది. ఆయనే ఈ వారం మన గెస్ట్. ఆయన అడిగి అసలు ఈ పథకాలు ఏంటి, పేద ప్రజల కోసం నిత్యం ఖర్చు పెట్టడం ఏంటి, పారాచూట్ పొలిటీషియన్ అంటున్న వ్యక్తులకి ఆయన ఇచ్చే సమాధానం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. విష్ణువర్ధన్ గారు నమస్తే. నమస్తే. అలియాస్ అంబలన్న. నమస్తే. థ్యాంక్ యూ సార్. జనరల్గా ప్రతి పొలిటీషియన్స్ కూడా ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేస్తుంటారు. ఎన్నికలు అయిపోగానే దుకాణం సర్దుకుంటారు, వాళ్ళ పన్ను వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. కానీ మీరు ఇంక ఎన్నికలు ఎప్పుడూ ఉన్నాయి, అయినా రెగ్యులర్గా మీరు ప్రజలతో దాదాపు 1 సంవత్సరం నుంచి, కరోనా నుంచి కూడా మీరు ప్రజలతో మమ్మకం అవ్వడం, ప్రజల మధ్యన ఉండడం, కరోనా టైంలో కూడా వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం, అక్కడితో ఆగిపోకుండా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మీరు ప్రజలందరికీ, అంటే అంబలి అనేది పేదవాడి దృష్టిలో అదొక బార్మిటది. మన చిన్నప్పుడు మనం తాగాం, మనకి అసలు చాలా బలం ఇచ్చేది అంబలి. ఇప్పుడు కొంతమంది దాన్ని దూరం చేస్తున్నారు పెద్ద. కానీ అది మీరు గుర్తించి అంబలి కేంద్రాలు ఎక్కువగా పెట్టడం, ఉచితంగా అంబలి ఇవ్వడం, అంటే 1, 2 కాకుండా దాదాపు లక్షలాది మంది ప్రజలకి ఉచితంగా అంబలి పంపిణీ చేయడం అనేది ఒకటి. ఇంకా చాలా పథకాలు చేస్తున్నారు మీరు. స్కాలర్షిప్లు అంటూ, తర్వాత కరోనా టైంలో మందులు అంటూ, ఉచిత హెల్త్ క్యాంపులు అంటూ, తర్వాత వికలాంగులకి సైకిల్ పంపిణీ కార్యక్రమం, ఇటువన్నీ అంటే ఏదో మీ పుట్టినరోజుకో లేదో కాకుండా రెగ్యులర్గా చేస్తుంటారు. మీరు మంచి ఉద్దేశంతో ప్రజలకు వెళ్ళడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మీరు వెళ్తుంటే, ఎవరైనా కార్యకర్త చనిపోయినా లేదా సామాన్యుడు చనిపోయినా వెంటనే అక్కడ వెళ్ళడం, వాళ్ళకి కావాల్సిన సమస్య పరిష్కరించడం, ప్రభుత్వం మాట్లాడడం, ఇవన్నీ చేస్తుంటే కొంతమంది మీకు వ్యతిరేకంగా పారాచూట్ పొలిటీషియన్ అంటుంటారు. అంటే ఆ టైంకి వచ్చాడు ఏదో చేస్తాడనేది ఒకటి. తర్వాత ఈయన పిచ్చోడు, ఈయనకేం పని పాట లేదో, డబ్బులు ఉన్నాయి, ఈయనకు ఒక కాటన్ మిల్ ఉంది, ఆ కాటన్ మిల్ డబ్బులతో ఇలా ఖర్చు పెడుతుంటాడని కొంతమంది అంటుంటారు. ఇన్ని విమర్శలు వస్తున్నా సరికి కూడా మీరు మాత్రం ఎక్కడ వెనకడుగు వేయకుండా మీరు ముందుకు వెళ్తూనే ఉన్నారు. అంటే మీకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల్లో ఒక ఆనందం కనిపిస్తుంది కాబట్టి వెళ్తున్నారు.
ఇప్పుడు మీరు రాజకీయాలకి పూర్తి స్థాయి రావాలనుకుంటున్నారు. దీంట్లో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఆల్రెడీ షాద్ నగర్ ఏరియాలో డెవలప్మెంట్ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు పెడుతున్న అంబల కార్యక్రమం అనేది ఉచిత అంబల కేంద్రం అనేది రేపు మీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా ఎక్కడితో పులి స్టాప్ పెడతారా? నెంబర్ 2, ఇప్పటి వరకు చేస్తున్న ప్రైవేట్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనిపిస్తుంది, ఇవన్నీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? 3తో పాటు ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో మీ పార్టీ ఒక స్టాండర్డ్ తీసుకుంది, ముస్లిం రిజర్వేషన్. షాద్ నగర్ ఏరియాలో కూడా మహబూబ్ నగర్ ఆ ప్రాంతం అంతా కూడా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు అలియాస్ అంబలన్న కుటుంబ నేపథ్యం, నాన్నగారు ఒక ఆస్తి అది ఇచ్చిన తర్వాత కూడా ఈ రాజకీయాల వైపు రావాలని ఎందుకు అనిపిస్తుంది? ఆల్రెడీ అక్కడ మీకు మీ పార్టీలోనే ఉద్దండలు కనిపిస్తుంటారు, తర్వాత ఇప్పుడు అధికార పార్టీలో కొంతమంది ఉంటారు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. వీళ్ళందరినీ కాకుండా మీరు ఎందుకు ముందుకు వచ్చారు? వీళ్ళందరినీ కాకుండా పార్టీ మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి? ఇంతమంది ఉంటుండగా ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? తప్పకుండా. ముందుగా అండి, నాది ఒక రైతువారి కుటుంబ నేపథ్యము. నా పేరు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి. అంటే యాక్చువల్గా నా ఇంటి పేరు పోతిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. పాలమూరు అనేది నా ఇండస్ట్రీ పేరు. 1994లో నాకు ఇండస్ట్రీ, నాకు 21 సంవత్సరం వయసులో నేను ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన మా నాన్నగారి సపోర్ట్తోని. ఆ రైతు కుటుంబము మా నాన్నగారి ఎంప్లాయీ, ఆయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నేను ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నా ఇండస్ట్రీకి నా జిల్లా మీద ఉన్న ప్రేమతోని పాలమూరు కాటన్ మిల్ అని పెట్టుకోవడం జరిగింది. దాంతో కొన్ని వేలాది మంది రైతులని నాకు దగ్గర కావడం జరిగింది. ఆ యొక్క పరిచయంతో నేను తర్వాత పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రజలందరికీ అదే పేరు మీద పాలమూరు విష్ణన్న అనే పేరు నాకు సార్థకంగా నోటెడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ పాలమూరు విష్ణన్న అని చెప్పి అంటున్నారు. అయితే మీరు అడిగిన ఒక మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఎన్నికలప్పుడే వచ్చి పనిచేయడం అనేది రాజకీయాలు అని అర్థం తెలియని వాళ్ళు చేసే పని. వాస్తవానికి రాజకీయం అనేదానికి ఎన్నికలకి సంబంధం లేదు. ఫండమెంటల్గా విష్ణువర్ధన్ రెడ్డి విషయంలో రాజకీయాలకి ఎన్నికలకి ఓట్లకి సంబంధం లేదు. నేను అర్థం చేసుకునే రాజకీయము అంటే సర్వీసే. రాజకీయం అనేది ఓట్ల కోసం అనేది, ఓట్లు అనేది ప్రజల గుర్తింపుకు సంబంధించిన విషయం, ప్రజలు తమను ఎన్నుకునే ప్రక్రియకు సంబంధించిన విషయం. కానీ రాజకీయాలు అవసరం లేదు కదా. సర్వీస్ ఈజ్ డీమ్డ్ బై పొలిటీషియన్స్. నేనేమంటున్నా అంటే రాజకీయం చేసేవాడు సర్వీస్ చేయాల్సిందే. సేవ చేసేవాళ్ళు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక క్వశ్చన్ వస్తుందండి, చెప్పండి. రాజకీయాలు కాకుండా సర్వీస్ చేయాలి మోటివేట్ వచ్చారు. సరే, రాజకీయాలు ఎన్నికలు అనేది రాజకీయాలు ఒక ప్రక్రియ అది. ఓకే, ఈ క్లైమాక్స్ అనేది ఈ సంవత్సరం వచ్చింది. కానీ గత 3 సంవత్సరాల నుంచి కూడా మీరు కరోనా టైంలో ఆ ప్రాంతంలో పనిచేయడం, దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే సార్, యాక్చువల్గా కరోనా టైంలో నేను కరోనా ఎఫెక్టెడ్, మా ఫ్యామిలీ మొత్తం కరోనా ఎఫెక్ట్ అయింది. ఒక 11 మెంబర్స్ మేము ఐసోలేషన్లో ఉన్నాము. ఆ రోజు నేను దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు మా ఇంట్లో ఉన్న పైసలకి ఏదైతే నేను కరోనా కోసం డ్రా చేసి హాస్పిటలైజేషన్ కోసం పెట్టిన పైసలకి ఈ ఖర్చు కాకూడదు, అంటే పైసలు మిగిల్చుకోవడానికి కాదు నేను అనేది, ఇది ఖర్చు కాకపోవడం అంటే నేను హాస్పిటలైజ్ కాకూడదు, మా ఇంట్లో ఎవరు హాస్పిటలైజ్ కాకూడదు అని మొక్కడం జరిగింది దేవుడికి. అది మొక్కిన తర్వాత ఆటోమేటిక్గా కొంత సీరియస్గా ఉంది, మా అమ్మకు కొంచెం ఇబ్బంది అయింది, తగ్గిపోయింది, అందరం బాగున్నాం ఇప్పుడు దేవుడి దయ వల్ల. సో దేవుడు మనకు ఒక 2వ జీతం ఇచ్చేసాడు. ఆ 25 లక్షలు 30 లక్షలు మా ఇంట్లో ఉన్నాయి, అవి తీసి బయటకు తీసి వాటితో కరోనా కిట్లు కొనడం స్టార్ట్ చేసిన నేను. కరోనా కిట్లు కొని ఒక 4,000 కుటుంబాలకి ఒక కిట్టు 1,500 రూపాయలలాగా ఒక నెల రోజుల కిట్టు, మెడిసిన్స్, వాళ్ళ విటమిన్ ట్యాబ్లెట్లు అట్లా తీసుకుని ఒక 60 లక్షలతో స్టార్ట్ అయింది. అది దాని పేరే పాలమూరు చారిటబుల్ ట్రస్ట్. మీకు మెచ్చుకోవాలి, ఎందుకంటే డబ్బులు మిగిలే కదా తీసుకుని బ్యాంకులో లేదు, నేను దేవుడికి దండం పెట్టుకుంది కూడా అదే. వాస్తవానికి ఆ రోజు మేము అనుకున్నంటే ఒక 10% ఆఫ్ మై ఇన్కమ్ ఈ రోజు నుంచి మనకు 2వ జీతం వచ్చింది కదా, వై డోంట్ వి స్పెండ్, కరెక్ట్, ప్రజల కోసం ఎందుకు ఖర్చు పెట్టద్దు? ఓ 90% మన కుటుంబానికి, మిగతా 10% ప్రజలకి. అట్లాంటిది ఆ 10% పోయి 25% అవుతూ ఉంది. దాంట్లో కొంత మనకేమనిపించింది, తృప్తి, ఆత్మతృప్తి వస్తూ ఉంది. మనం 4,000 కుటుంబాలకి కిట్లు ఇచ్చినాం, ఒక 150 కుటుంబాలకి మన రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇప్పించినాం, ఒక 30 కుటుంబాలని హాస్పిటలైజ్ అయితే వాళ్ళని కొంచెం ఫీజులు కట్టి వాళ్ళకి చేయించడం జరిగింది. దాంట్లో మనకు తృప్తి జరిగింది. 48 ఏళ్ళ జీవితంలో నేను 21వ సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 27 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసిన తర్వాత రకరకాల పదవులు అనుభవం చేసిన నేను. తెలంగాణ కాటన్ మిల్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా ఉన్నా,
ఆల్ ఇండియా కాటన్ మిల్లర్స్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్నా, మా జిల్లాలో ఇండస్ట్రీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నా, అనేక రాజకీయ పార్టీలు తిరిగినంత చేసినా కూడా లేని తృప్తి దీంట్లో కనపడదాం. సార్, మీరు దేవుడికి మొక్కున్నారు, ఒక మంచి మోటివ్లో వెళ్తున్నారు, కానీ మీకు అక్కడ అధికార పార్టీ వాళ్ళు కానీ కొంతమంది వీడెందుకు మధ్యలో వచ్చాడు, రాజకీయాలకు వస్తాడా అని ఒక భయాన్ని క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏమైనా ఇబ్బంది గురి చేశారు? అప్పుడు ఖచ్చితంగా చేస్తున్నారు. అయినా కానీ కరోనా టైంలో ఉద్దేశం వచ్చిన అటువంటి ఆ టైంలో మీకు కరోనా టైంలో నేను ఈ ప్యాకెట్స్ ఇస్తున్నప్పుడు ఈయనకు లైసెన్స్ లేకుండా ఇస్తున్నాడు అని చెప్పి ఒకరు కంప్లైంట్ చేసినారు మా డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్కి. కంప్లైంట్ చేస్తే మేము దానికి కౌంటర్ ఇచ్చినాము. తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు, మాకు మీడియా మిత్రులు సహకరించినప్పుడు. ఇట్లా ప్రతి దాంట్లో ఇప్పుడు చూడండి మురళి గారు, మంచి పని చేసేటప్పుడు ఈర్ష్యలు ద్వేషాలు కామన్. అది కూడా రాజకీయాల్లో ఎంట్రీ అయ్యి మాలాంటి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ వస్తుంటాయి. దాన్ని ఫేస్ చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. దాంతోపాటు ఒక కరోనా అని కాకుండా తర్వాత మనం చేస్తున్న ప్రతి మోటివ్లో కూడా, ఏ మోటివ్ అయినా సరే ఒక సోషల్ కాజ్, సామాజిక దృక్పథంలోనే పనిచేస్తూ పోయినాం. చేస్తూ నేను ఒక నా స్లోగన్ ఏంటంటే, రాజకీయాలు చేసేవాళ్ళు సేవ చేయాల్సిన అవసరం లేదు కాదు, సేవ చేయాల్సిందే అనే ఫండమెంటల్ నేను అంటున్నా. సేవ చేసే వాళ్ళందరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయం చేయాల్సిన వాడు మాత్రం ఖచ్చితంగా వాడి సొంత డబ్బుని కొంత ప్రజలకి ఎంతో కొంత ఖర్చు పెట్టి వాడి యొక్క కమిట్మెంట్ని చూపించాల్సిందే అని నా యొక్క లాజిక్. కానీ రాజకీయాలు అంటే వ్యాపారంగా మారుస్తున్న ఈ రోజుల్లో మీరు అనుకున్న లక్ష్యం వెళ్ళొచ్చా? తప్పకుండా. నేను స్టార్ట్ చేసిన తర్వాత నా పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అని పనితో స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ నా నియోజకవర్గంలో మా మీడియా మిత్రుల సహకారంతో 100 మంది వస్తున్నారు సహకారం చేయడానికి. చిన్న రాజకీయ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు, మేమేదో సేవ చేస్తున్నాం, మేము సైతం అనే ఒక స్లోగన్ ఉంది కదా, అట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి సేవ అనేదాన్ని ఒక ట్రేడ్ మార్క్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశలో నేనైతే సక్సెస్ అయినా. షాద్నగర్లో రాజకీయాలంటే సేవ రాజకీయంలో పార్ట్ అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఇవాళ అర్థమయ్యే భాషలో నేను చెప్పగలిగిన. సార్, ఆ కరోనా 2 సంవత్సరాల్లో మీరు సొంత డబ్బు కొంత ఖర్చు పెట్టుకొచ్చారు. మీకు మీ వైపు నుండి, మీ ఫ్రెండ్స్ నుండి, వీళ్ళందరి నుంచి కూడా కొంచెం వ్యతిరేకత వచ్చి ఉంటుంది. రాజకీయాలకు కూడా వస్తున్నారు, జాగ్రత్తగా ఉంటారని మీ మీద కంప్లైంట్లు కూడా ఇచ్చారు. అటువంటి సంఘటనలు ఏమైనా మీరు ఇంకా గుర్తున్నాయా? ఉన్నాయి, చాలా మనకి పొలాలు పెడుతున్నారు. ఉన్నాయండి, ఉంటాయి జనరల్గా. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎదుగుతూ ఉన్నప్పుడు కొంత ద్వేషం, ఈర్ష్య సహజం. కొద్ది రోజుల తర్వాత సెటరేట్ అయిపోతాయి. ఎందుకంటే వీడు ఆగడిగా, వీడు మనం ఆగే పరిస్థితిలో లేడు, ఇంకా అందనంత దూరంలోకి వెళ్ళిపోయిన తర్వాత సహకరించడం కూడా స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఒక రేస్ ఉంటుంది. ఒక రేస్ ఉన్నప్పుడు ఆ రేస్లో, రన్నింగ్ రేస్లో వెళ్తున్నప్పుడు జస్ట్ కొద్దిగా దాటుతున్నప్పుడే ఈర్ష్య ఉంటుంది. బాగా లాంగ్ డిస్టెన్స్ ఉందనుకోండి, ఇక మనం ఎట్లా దాటలేమని ఫాలో అవుతారు వాళ్ళు. అప్పుడు ఫాలో అవుతుంటారు అన్నట్టు. అప్పుడు కాంపిటీషన్ తగ్గిపోయి, రాజకీయాలు అప్పుడే పూర్తి చదివేశారు, కాంపిటీషన్ తగ్గిపోయి ఫాలో అవుతుంటారు. కాబట్టి వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం కానీ వాళ్ళని ఎక్కువ దూరం పెట్టాల్సిన అవసరం లేదు. మనం ముందుకెళ్తుంటే వాళ్ళని మనం ఫాలో చేసుకుంటూ వస్తూనే ఉంటారు. సరే, మీరు రాజకీయాల గురించి, మీ సహచరుల గురించి చెప్పుకొచ్చారు, మిగతా పొలిటీషియన్ని, కానీ ప్రజల నుంచి మీకు స్పందనలకు వచ్చింది. చాలా కరోనా అయిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగుందండి. నేను వాస్తవానికి ఈ జీవితాన్ని చాలా ఆస్వాదిస్తున్నా. ఈ పొలిటికల్ లైఫ్తో పాటు సేవ అనేదైతే స్లోగన్ తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్తున్నానో, చాలా నేను దీన్ని టేస్ట్ చేస్తున్నా. నాకు ఆ యొక్క ఎసెన్స్ అనేది నాకు తగులుతూ ఉంది. నేను చాలా తృప్తిగా ఉన్నా ఇప్పుడు. ఎందుకంటే నేను పోయే సాయం చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఒక పేదరికంలో ఉన్న మనిషి, నీడీ పీపుల్, అవసరంలో ఉన్న వ్యక్తికి మాత్రమే నేను సాయం చేస్తూ ఉన్నా. ఎక్కువైన వ్యక్తికి ఎవరికి నేను సాయం చేయలేదు. దాంట్లో ఏమవుతుందంటే ఆ పేద వ్యక్తి యొక్క తృప్తి అనేది నా హార్ట్కి టచ్ అవుతూ ఉంది. వాళ్ళకు కూడా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవాళ మీరు ఎన్నో కార్యక్రమాలు, మొన్న నమో మాతృమూర్తి అనే కార్యక్రమం తీసుకున్నాం. నమో మాతృమూర్తి అంటే నమో అని ప్రతి కార్యక్రమానికి నేను నమో అని పెడతా. నమో అంటే ఒక వందనం, రెండవది నరేంద్ర మోడీ, నా పార్టీ యొక్క ఎవరైతే సుప్రీం ఉన్నాడో ఆయన పేరు. సో నమో మాతృమూర్తి అనే పథకం తీసుకున్నప్పుడు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రోటీన్ పౌడర్ని ఇవ్వాలి. యాక్చువల్గా ఒక తండాలో నేను మామూలుగా పర్యటన వెళ్తున్నప్పుడు ఒక గిరిజన మహిళ, బంజారా మహిళ, మన దగ్గర అలంబాడీలు అంటారు కదా, బంజారా మహిళ కారం అన్నం వేసుకొని తింటూ ఉంది. ఆమె 9వ నెల నిండిపోయింది. ఆమెకి ఇంకొక 4 రోజులు, వారం రోజులు డెలివరీ ఉంటుంది. ఇది చింతకాయ చట్నీ వేసుకొని తింటుంది. ఏందమ్మా ఇది తింటున్నాం అంటే, అన్న దాదాపు నెల నుంచి మా ఇంట్లో చింతకాయ చట్నీ, మామిడికాయ చట్నీ ఏదో ఉంది, మా అమ్మగారు బాలన గారు, మాకు వేరే గత్యంతరం లేదన్నది. చాలా బాధ అనిపించింది నాకు. ఏంది ఇంత నెలల గర్భిణి కదా, మనం చేసే సాయం వీళ్ళకి ఏమైనా చేయాలి. అప్పుడే నేను ఈ నమో మాతృమూర్తి అనే పథకం తీసుకొని 13,000 మంది మహిళలు, వాళ్ళు గర్భిణీ స్త్రీలు లేక బాలింతలు, పాలిచ్చే బాలింతలకి ప్రతి ఒక్కరి ఇంటికి నేనే వెళ్ళినా పర్సనల్గా.
వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి నాకు 45 డేస్ పట్టింది. ఇంటికి వెళ్ళడము వాళ్ళకు ఒక 2000 రూపాయల ప్రోటీన్ 4 నెలల ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం. కాకపోతే అక్కడ ఏం జరిగింది మనకంటే గ్రామీణ పరిస్థితి మొత్తం అవగాహన వచ్చింది. ఒక గ్రామంలో ప్రతి మహిళ ఇంటికి వెళ్ళినాము, ఒక రెడ్డి మహిళ ఇంటికి వెళ్ళినాము, ఒక దళిత మహిళ ఇంటికి వెళ్ళినాము, ఒక వేరే బీసీ మహిళ ఇంటికి వెళ్ళినాము, అన్నీ ఆ వాడలు తిరిగినాం ఆ గ్రామంలో. దాని నుంచి ఒక పూర్తి అవగాహన నాకు 240 చిన్న పెద్ద గ్రామాలు, గ్రామ పంచాయతీలు కాదు అన్నీ తిరగడం జరిగింది. ఒక అవగాహన రావడం జరిగింది. చాలా గ్యాప్ ఉంది ఇక్కడ హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాద్నగర్కి చూస్తే భూముల రేట్లు కోట్ల రూపాయలు, 4 కోట్ల 5 కోట్ల ఎకరం, కానీ కూటికి లేని వాళ్ళు ఉన్నారు. ఏంది ఇది గ్యాప్ ఏంది అని సర్వే చేస్తే దీంట్లో అనేక రకమైన సోషల్ ఇంజనీరింగ్ సంబంధించిన అనేక రకమైన సమస్యలు మనకు రావడం జరిగింది. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రాజకీయంలో వచ్చి ఆ రాజకీయంతో పాటు ప్రజలని మన సేవ చేయడానికి ఇంకా మెరుగైన మార్గాలను అన్వేషించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇంకా కొత్త పథకాలను చూస్తూ దగ్గరికి వెళ్తూ ఉన్నాం మన ప్రజల దగ్గరికి. సార్, సాధారణంగా నేను మీకు ఇందాక అడిగిన క్వశ్చన్లో ప్రతి వ్యక్తి రాజకీయాలు రావాలి, ప్రజలకు సేవ చేయాలి, ముందు పెద్ద భారీ డైలాగులు కొడతారు, కొంత డబ్బులు ఖర్చు పెడతారు, తర్వాత అధికార పార్టీ ఏ అధికార పార్టీ ఉందో ఆ పార్టీలను చేరి తిరిగి దాన్ని బిజినెస్గా మార్చుకొని ఆయన కోట్లు సంపాదించుకుంటాడు. ఇది ఎక్కడ అన్యాయం రా బాబు అంటే నేను ఆల్రెడీ ఇంత పెట్టి పెట్టాను కాబట్టి దానికి లాభాలు రావాలి అని ఆయన వెర్షన్. సార్, మీరు మీకున్న ఆస్తుల డబ్బులు ఖర్చు పెట్టుకొని అధికార పార్టీలకు వెళ్లకుండా రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ జాయిన్ అయితే ఎక్కడో సెంట్రల్లో మీ పార్టీ అధికారులకు ఉంది, కానీ మీరు ఆ బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది? అధికారంలో ఉంది కదా, చాలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు. యాక్చువల్గా నేను 2018 పార్లమెంట్ ఎలక్షన్కి 19లో వచ్చినప్పుడు అధికారంలోకి బీఆర్ఎస్లో ఉంది. అంతకుముందు నేను మార్కెట్ వైస్ చైర్మన్ చేసిన, నాకు మార్కెట్ చైర్మన్ కూడా ఇస్తామన్నారు. అవన్నీ కాదని మేము ఇల్లుకు రావడానికి మొట్టమొదటిది భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనే పథకం ద్వారా ప్రతి కింద మనిషి దాకా పథకాలు చేరాలనే ఒక లక్ష్యంతో ఏర్పాటైన పార్టీ. మొదటి స్లోగన్ అంత్యోదయ. రెండవది ఏకాత్మత భావన, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆ తల్లి బిడ్డలే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఏకాత్మత భావంతో ఏర్పాటు చేసిన పార్టీ. మూడవది సమైక్యత గురించి, దేశం మొత్తం ఒక ఆత్మస్వరూపం, అంటే భారతమాత ఎట్లా ఉంటుందో అట్లా ఎప్పుడు అన్నదమ్ములా కలిసి ఉండాలనే ఒక గుణాత్మకమైన ఒక బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అది కాకుండా గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో గత 25 సంవత్సరాల్లో గొప్ప అభివృద్ధిని చూపించారు. అది కాకుండా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఈ 19 వరకు జరిగిన భారతదేశంలో అభివృద్ధి, అవినీతి లేని ప్రభుత్వం, ప్రపంచం మొత్తం గుర్తించబడే స్థాయిలో రక్షణ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, జీడిపి విషయంలో కానీ, కరోనాను ఎదుర్కొన్న విషయంలో కానీ అనేక రకాలుగా మీరు చూస్తే ఇవాళ భారతదేశంలో ఉన్న అంతకుముందు చేసిన అన్ని పార్టీల కంటే మెరుగ్గా చేస్తున్న పార్టీ. కాబట్టి రేపు భవిష్యత్తు ఇదే పార్టీ, భారతదేశానికి ఇదే భవిష్యత్తు, మాకు కూడా ఇదే భవిష్యత్తు అని పూర్తిగా నమ్మి ఈ పార్టీలకు రావడం జరిగింది. మీకు డైరెక్ట్ మోడీ గారి కండువ కప్పారు? అవునండి, నేను మోడీ గారి దగ్గరే జాయిన్ అయినాను. నేను మహబూబ్ నగర్లో అప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు, అరుణమ్మ గారి సమక్షంలో మోడీ గారు మాకు కండువ కప్పారు. మహబూబ్నగర్లో జాయిన్ కావడం జరిగింది. అదృష్టం అది, ఒక కార్యకర్తగా ఏ పదవి లేకుండా డైరెక్ట్ మోడీ గారి దగ్గర జాయిన్ కావడం అనేది అదే మా యొక్క తలరాతను మార్చింది అనుకుంటాను నేను. ఓకే, మోడీ గారు కండువ కప్పిన తర్వాత అప్పటికే మీరు రాజకీయాలు ప్రజలు సేవ చేస్తున్నారు. అవును, మీకు మరింత బాధ్యత పెరిగిందని భావించుకుంటారా? తప్పకుండా అండి. బాధ్యత అనేది యాక్చువల్గా ఒకరు మోపితే వచ్చేది కాదు, బై బర్త్గా వస్తుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తే బాధ్యత మోస్తాడు, అన్నదమ్ము 4 ఉంటే. అట్లనే నేను ఫస్ట్ నుంచి నా కుటుంబంలో నేను ఒక బాధ్యతగా నా కుటుంబాన్ని గుంజుకుంటూ వచ్చినాను. నేను ఫ్యాక్టరీస్ పెట్టినా, ఇండస్ట్రీస్ పెట్టినా, నా ఫ్యాక్టరీ వర్కర్స్ వాళ్ళందరినీ ఒక బాధ్యతగా నడుపుకుంటూ వచ్చినాము. ఈ పార్టీలో వచ్చిన తర్వాత ప్రజలందరికీ కొంచెం బాధ్యత విస్తృతమైంది. కాబట్టి బాధ్యత అనేది వాస్తవంగా నా రక్తంలో ఉన్నది అది, కాబట్టి దాది మీకు మరింత తోడైంది. ఓకే సార్, పార్టీలోకి వచ్చారు, రెగ్యులర్గా కరోనా టైంలో కార్యక్రమాలు చేపట్టారు. అవును, అంబలి కార్యక్రమం అనేది ఎందుకు ఎంచుకున్నారు? అంటే సాధారణంగా అంబలి అనేది ఇప్పటికే చాలామంది ఆదిలాబాద్లో అక్కడెక్కడ చేస్తుంటారు. ఏదో ఆ టైంలో పెడతారు, ఒక కేంద్రంలో పెడతారు, వదిలిపెడతారు. కానీ మీరు మొత్తం మీ నియోజకవర్గంతో పాటు పక్కన వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది అంత భారీ ఎత్తున వెళ్ళడానికి కారణం. ఇదే నమో మాతృమూర్తి అనేది కార్యక్రమాన్ని నేను చేసినో గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి మేము ప్రోటీన్ డబ్బాలు ఇంటింటికి తిరుగుతూ నేను ఇస్తుంటే, గ్రామాల్లో పాదయాత్ర చేస్తుంటే ప్రతి ఊర్లో ఒక 40-50 మంది ముసలోళ్ళు అడ్డం తిరగడం నాకు నొక్కపాలను వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, ఏం చేయాలి. అంతకుముందు నేను మెడికల్ క్యాంపులు పెట్టినా, ఒక 10 క్యాంపులు పెట్టినా.
దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మెడికల్ హాస్పిటల్లో 2-3 డాక్టర్ని అడిగిన, ఏందండి మరి ప్రతి దగ్గర పోయిన దగ్గరలా వీళ్ళు ముసలి నాకు అడ్డం తగులుతారు, మోకాలు నొప్పులు అంటారు, బాధపడుతున్నారంటే, సార్ వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ కాల్షియం రిప్లేస్మెంట్ కొన్ని ఇవ్వాలి, కానీ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్లో కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది ఆ పెయిన్ కిల్లర్స్తోని. అది కాకుండా ఫుడ్ అలవాట్లు ఏమున్నాయో గమనించి కొంత మార్పులు చేర్పులు తీసుకురావచ్చే ప్రయత్నం చేస్తారా అంటే, ఇంతమందికి నేనేం చేయగలుగుతాను మీరు ఆలోచించండి, దట్ విల్ బి బెటర్ అన్నారు నాతో. నేను చాలా కొంత రీసెర్చ్ చేసుకుంటూ చూస్తే కాల్షియం అనేది చాలామందికి తగ్గిన స్థాయిలో లేదు. ఒకటి నెంబర్ 1. రెండవది కేవలము తెల్లన్నం మాత్రమే తింటున్నారు 2 పూటలు కూడా. దాంట్లో చట్నీ వేసుకుంటూ తింటారు లేకుండా లేదు. మామూలుగా పాలిష్ చేసిన వైట్ రైస్లో ఏమీ ఉండదు, మనందరూ తెలిసింది, కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ ఉండవు. మరి దాన్ని మనం ఎట్లా వాళ్ళని చేయాలి, కన్విన్స్ చేయాలంటే వాళ్ళకి అంతకుముందు పరిచయం ఉన్న ఆహారాన్ని మళ్ళీ తీసుకుపోవాలి. అంతకుముందు అంబలి అందరికీ పరిచయమే, కానీ ఇప్పుడు మానేసి. అది కాకుండా ఇప్పుడు మోడీ గారు ఏం చేసిండ్రు, మిల్లెట్ ఇయర్ అని డిక్లేర్ చేసారు. ఏను మీ అందరూ తెలిసి ఉంటుంది. ఎకరైజ్ సంస్థ ఈ సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్ డిక్లేర్ చేసింది. అది మన మోడీ గారి కృషితోని. అంటే ప్రపంచంలో బెస్ట్ న్యాచురల్ ఫుడ్గా డిక్లేర్ చేసిండ్రు ఏది, మన మిల్లెట్స్ని. ఇట్లాంటి చిరుధాన్యాలని తైదలు, అంటే మా దగ్గర రాగులు అంటాము, మన దగ్గర తైదలు అంటాము. ఈ తైద అంబల్లో ఆ మిల్లెట్స్ని కలిపి చేస్తే వాళ్ళకు కొంత కాల్షియం సప్లిమెంట్స్, విటమిన్ సప్లిమెంట్స్ అన్నీ రిప్లేస్ అవుతాయి, తగ్గుతుంది అని కొంతమంది చెప్పడం జరిగింది. చూద్దాము. ప్రచారం కోసం చేస్తే వారం రోజులు చేసి విడిచిపెడతారు ఎవరైనా. నేను ప్రచారం కోసం చేయలే, వాళ్ళకి ప్రూవ్ చేయాలి. నేను ఈ అంబలిని మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల, చిరుధాన్యాలను వాడడం వల్ల మా ఆరోగ్యంలో మార్పు వచ్చిందని వాళ్ళు గమనించి ఆ ఆహారం వైపు మళ్ళాలి సమాజం. ఈ సమాజంలో కొంత మార్పు రావాలి అని దాన్ని పట్టుకొని ఈ అంబలిని స్టార్ట్ చేయండి. 2 నెలలు స్టార్ట్ చేసిన నేను. ఫస్ట్ ఒక 15 రోజులు అనుకున్నాను. కొంతమంది 15 రోజుల్లో మార్పు ఏం కనపడదు. నెల కాదు 2 నెలలు చేద్దామని చెప్పాను. చాలా పెద్ద పని అండి ఇది. రోజు 50,000 మందికి అంబలి, తిరుపతిలోనే 50,000 మంది కొంటారు. మీది ఏం లేదు, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు. 50,000 మందికి వండడము, డిస్ట్రిబ్యూషన్ చేయడము, ఇయ్యడము, ఎంత హెడేకు, రేపు దాంట్లో ఈగబడే, దోమబడే, ఎంతెంత కాంప్లికేషన్స్ వస్తాయో. మనము మంచి పని చేస్తున్నాం, పాజిటివ్గా పోదాం, వాడు ఏమన్నా చేయని చూద్దాం తర్వాత అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 20,000తో స్టార్ట్ చేసినాము. ఇవాళ అది 50,000 మందికి చేరువ అవుతుంది. ఇవాళకి నెల 2 రోజులు అయిపోయింది, 33 రోజులు అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 60 నుంచి 70% మందికి మోకాళ్ళ నొప్పులు 50% తగ్గిపోయినాయి. సరే, ఈ ప్రాసెస్ మీరు చెప్తారంటే ఈజీ కాదు. అది కాదు. 50,000 మందికి అంటే ఒక దగ్గర వండించి పంపిస్తారా, లేదా సపరేట్గా ఒక మండల కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి పంపించేవారా? లేదండి, ఫస్ట్ అయితే మేము పిండి ఇచ్చి గ్రామాల్లో చేద్దాం అనుకున్నాము. అయితే క్వాలిటీ, మనం ఇచ్చిన క్వాలిటీ అక్కడ పోకపోవచ్చు, కొంతమంది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గరే ఒక 2,000 గజాల ప్లాట్లో ఒక షెడ్, టెంపరీ షెడ్ వేసి రోజు 9,000 లీటర్ల అంబలి మా దగ్గరే చేస్తున్నాం. చేసి డిస్ట్రిబ్యూషన్కి అంతా మేమే వండడం అన్నీ చేసిన తర్వాత గ్రామాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసేది మా పార్టీ కార్యకర్తలు చాలా సిన్సియర్గా ఇస్తున్నారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఒక పార్టీ అతను 4 నెలల కింద ఒక ఈవెంట్లో కలిసి, ఏం పార్టీలో జాయిన్ అయినావన్నా, అందులో ఎవరు నీకు బూత్ కమిటీ ఏజెంట్ లేడు, ఎవరు లేడు, నువ్వు దీంట్లో పోయి పనిచేసినావు అంటే నేను సమాధానం ఏం చెప్పి నవ్వుకున్నా. ఇప్పుడు ఆయనకి నేను మొన్న ఛాలెంజ్ చేసిన, నా కార్యకర్తలు నెల రోజుల నుంచి గ్రామాల్లో రోజు 3 గంటలు నిలబడి అంబలి పోస్తున్నారు, జనానికి సర్వీస్ చేస్తున్నారు. మీరేమో ఒక్కరోజు పోలింగ్ ఏజెంట్ లీడర్ అంటున్నావు కదా, ఇవాళ 60 రోజులు వాళ్ళు అంబలి పోస్తున్నారు ప్రజలకి. అంతకంటే గొప్ప కార్యక్రమం ఏం చేస్తారు? సో వాళ్ళందరూ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ చాలా మద్దతు ఇచ్చింది. దీంట్లో చాలా పార్టీ మద్దతు ఇవ్వడం వల్లనే మేము ఆ కార్యక్రమం చేయగలిగాం. ఓకే, అంటే ఉదయం షాద్ నగర్ నుంచి బయలుదేరినవి ఆ మొత్తం అన్ని మండల కేంద్రాలకు ఎప్పుడు వెళ్తుంటాయండి? యాక్చువల్గా రాత్రి 8:30-9 గంటలకు వండడం స్టార్ట్ అవుతుందండి. 2 షిఫ్ట్లు అవుతుంది. 8:30 నుంచి 3 గంటల వరకు షిఫ్ట్ అవుతుంది. ఈ అంబలి తొందరగా ఆరదు, అది ఆరడానికి 2-3 గంటలు టైం తీసుకుంటుంది. దాన్ని పెద్ద పెద్ద లగాన్లు ఉంటాయి, దాంట్లో మళ్ళీ పోసి ఆరబోసిన దాన్ని క్యాన్లో వేసి ఇంకో షిఫ్ట్ మళ్ళీ 2:30కి ఇంకో షిఫ్ట్ వండుతాము. ఆ షిఫ్ట్ 6 గంటలకు అవుతుంది. అయితే మొదటైన షిఫ్ట్ 5 గంటలకి డిస్పాచ్ అవుతుంటుంది. అంటే మండల కేంద్రం పెట్టారా? లేదండి, ఓన్లీ షాద్ నగర్లోనే పెట్టి వండడం అంతా ఒకే దగ్గర, మొత్తం ఒకటే దగ్గర. ఏ టైం నుంచి ఏ టైంకి మీరు? మా ఈవినింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది వండడము. 3 o'clockకి ఫస్ట్ డిస్పాచ్ స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. తర్వాత రెండో షిఫ్ట్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది డిస్పాచ్. మొత్తం నైట్ మొత్తం వండడమే అవుతుంటుంది. ప్రజలకు ఎప్పుడు ఇస్తుంటారు? మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోతాయి గ్రామాలకి. మార్నింగ్ 6 to 10 దాకా వెళ్ళిపోతుంటాయి. ఓకే, సరే, అంబలిని కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో పాటు పిల్లలకి, పేద పిల్లల స్కాలర్షిప్లు. అవునండి, వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్, స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని మీరు చేయడం ఎందుకు? ఎక్కడ ఇస్తుంది గవర్నమెంట్? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కడ ఇస్తుంది? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే ఇవాళ ఇంత బ్యాక్వర్డ్గా ఎందుకు ఉంటుంది స్టడీస్? ఇప్పుడు నేను ఒక మాట ఏమంటున్నాను సార్,
నిజంగా ఫీజు రీఎంబర్స్మెంట్ టైంలోకి ఇస్తే ఇన్ని ప్రైవేట్ కాలేజ్ ఎందుకు జాయిన్ అవుతారు? ఎందుకు జాయిన్ అవుతారు? జాయిన్ అవ్వరు. ఇవాళ ప్రైవేట్ కాలేజ్ స్ట్రెంత్ ఎంత ఉంది? జూనియర్ కాలేజీలో లెక్క తీసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది, ప్రైవేట్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? నిజంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టే కారు కదా. కాబట్టి మేము ఒక 1200 మందికి ఇచ్చాం స్కాలర్షిప్స్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది దాని నుంచి కూడా. ప్రతి ఒక్కటి సోషల్ మోటోనండి. ప్రతి దాంట్లో కూడా సోషల్ మోటో, నీడీ పీపుల్, ప్రతిదానికి ఆ స్కాలర్షిప్ కూడా ర్యాంక్ ఆర్డర్లోనే ఇచ్చాం మేము. ఎవరికి ర్యాంక్ వస్తే వాళ్ళకి. ఓకే. ఈ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఏంటండి? కుంకుమార్చన అనేది అంటే అది కేవలం మహిళల్ని ఆకట్టుకోవడానికి లేదండి. యాక్చువల్గా భారతదేశంలో ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ వస్తూ ఉంది. ఏంటంటే అది ప్రజలలో అనేక రకాలైన కింద అణగారిన కులాలలో మీరు నమ్మిన నెంబరు, నేను కొన్ని గ్రామాల్లో పోతే దేవుని ఫోటోలు లేవు. దేవుని ఫోటో లేదు. వాళ్ళకు రోజు పొద్దున్న లేస్తే వాళ్ళకు వచ్చిన కష్టం ఎవరు చెప్పుకోవాలని కూడా తెలియదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ మీద అవగాహన వెళ్ళిపోయింది దాని మీద. కనీసం మన ధర్మంలో ఉన్నాం. నేను పాటిస్తున్న ధర్మం, నేను నమ్ముతున్న దేవుడు, నేను అమ్మవారిని పూజిస్తాను. 9 రోజులు నవరాత్రులు నేను ఉపవాసం ఉంటా, యజ్ఞం చేస్తాను. నేను ఇది అమ్మవారి యజ్ఞం చేస్తాను నేను. అట్లాంటిది ఆ యజ్ఞం చేసిన తర్వాత అన్ని కులాల వాళ్ళని, ఇంకా 1000 మంది మహిళల్ని, ప్రతి కులం నుంచి 10, 20 అట్లా తీసుకొచ్చి ఆ మహిళలందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి కుంకుమార్చన చేయించడం జరిగింది. ఆ కుంకుమని ప్రతి ఇంటికి పంపడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ బ్లెస్సింగ్స్ ప్రతి ఇంటికి పంపాలి మనం. ఆ కుంకుమ ఉన్నందుకన్నా వాళ్ళు కొంచెం బొట్టు పెట్టుకొని పూజ చేసుకుని వాళ్ళు ఒక బ్లెస్సింగ్స్ అడుగుతారు అనే ఒక కాన్సెప్ట్ ఇది. పాజిటివిటీని క్రియేట్ చేయడం మనం. ఏమండి, ఒక మందు సీసా పంపిందాకంటే కుంకుమ పంపడం మంచిదే కదా. మంచిదే కదా. అంటే ప్రజలకు దగ్గర అవ్వడానికి ఇవి చేస్తున్నారు. అసలు షాద్నగర్ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్, ఎందుకంటే షాద్నగర్ అనేది ఒకప్పుడు నాకు తెలిసి ఒకప్పుడు ఫ్యాక్షన్ ఉండేది. తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కువ స్టార్ట్ అయ్యి ఎక్కువ పొల్యూషన్ కనిపిస్తుంటుంది. హైవే ఆనుకొని ఉండడంతో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. మీకు షాద్నగర్ అనగానే షాద్నగర్ కొత్తూరు బెల్ట్ ఒకటి డెవలప్మెంట్, కానీ లెఫ్ట్ రైట్ ఒకప్పుడు బాగా అన్డెవలప్మెంట్ ఏరియా ఉండేది. ప్రస్తుతం అది ల్యాండ్ రేట్ పెరగడం, భూముల విలువ పెరగడంతో అసలు హైక్ విపరీతంగా కనిపిస్తుంటుంది. షాద్నగర్ అనగానే ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర పైకి కనిపిస్తున్న డెవలప్మెంట్ ఇన్సైడ్ వెళ్ళేది కనబడదు. కొత్తగా రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తూరు మండలం కూడా మీకే వచ్చింది. ఇవన్నీ వీటన్నిటి మీద ఎక్కడెక్కడ సమస్యలు అని అనుకుంటున్నారండి? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అంజయ్ యాదవ్ గారు బాగా డెవలప్ చేశారని చెప్తున్నారు. షాద్నగర్ అనగానే రియల్ ఎస్టేట్ భూమి కూడా బాగా పెరుగుతుంది. ఇంకా సమస్యలు చాలా కనిపిస్తుంటాయి. మీరు ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏంటి? డెవలప్మెంట్ అంటే అండి, ఇవాళ ప్రజలకు అర్థమయ్యే డెవలప్మెంట్ గురించి పొలిటీషియన్స్ తమకు తాము డెవలప్మెంట్ చేసినాము అని ఏదైతే అనుకుంటున్నారో దానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే హైవే మీద లైట్లు అవేనా డెవలప్మెంట్? రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ 4 కోట్లు భూమి అయింది, భూమి రేట్లు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి, అవునా? మద్యం వినియోగం చాలా ఎక్కువైంది. మద్యం ఇంతకుముందు గ్రామాల్లో ఒక గ్రామంలో 10,000 రూపాయల మద్యం తాగకపోయేది, వాళ్ళ ఆ గ్రామంలో 1,00,000 రూపాయలు సేల్స్ అవుతుంది. ఇది డెవలప్మెంట్ అనుకుంటారు రాజకీయ నాయకులు. మద్యం సేల్స్ ఎక్కువ కావడము, రిజిస్ట్రేషన్లు ఎక్కువ కావడము, భూముల రేట్లు ఎక్కువ కావడము, అది డెవలప్మెంట్ కాదు. భూములన్నీ వేరే వాళ్ళ హస్తగతం అయిపోయినాయి. 90% భూములు స్థానికుల చేతుల్లో లేవు. 90% భూములు ఇన్వెస్టర్ చేతులకు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఈ 4 కోట్ల భూమి, 5 కోట్ల భూమి ఇన్వెస్టర్లు అయ్యి, మామూలు రైతులై కావు. మామూలు రైతులు ఎప్పుడో వాళ్ళు పాపం 2 లక్షలు 3 లక్షలు అమ్ముకున్నారు, ఓ ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకుని ఇప్పుడు కూలి పనులు చేస్తున్నారు. డెవలప్మెంట్ అనేది ఏంటంటే, అంటే మీరు నేను అనుకున్న డెవలప్మెంట్ కదా, ముందు ఎక్కడెక్కడ సమస్యలు? ఎస్, నేను చెప్తున్నాను. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇవాళ ప్రైవేటు స్కూళ్ళకి, ప్రైవేటు కాలేజీలకి విద్యార్థులు పోరు, హైదరాబాద్కు వచ్చి చదువుకోరు. అంటే విద్య ఇంకా డెవలప్ కాలేదు. జూనియర్ కాలేజీ స్థాపన జరగలేదు. ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ స్థాపన జరిగి దానికి సఫిషియెంట్ స్టాఫ్ ఉండి దాని మీద సరైన దృష్టి ఉంటే ఇవాళ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రజలు హైదరాబాద్ తెచ్చి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే విద్య నుంచి చాలా వెనుకబడింది. రెండవది ఆరోగ్యం. చిన్న సమస్య వస్తే కూడా అక్కడ హాస్పిటల్లో పట్టుకోకపోతే వెటర్నరీ ఇవాళ ఆపరేషన్ చేయాలంటే కూడా ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్ చేయాల్సిన పరిస్థితి. అంటే అంత దౌర్భాగ్యంగా ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు. ఇవాళ 100 పడకల ఆసుపత్రి ప్రతి మండలం కడతామన్నారు, ఎడగట్టిరండి. అది డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ అనే ఏమో కూడా 4 కోట్ల భూమి ఎకరం ఎవరికి కావాలి? నీ 4 కోట్ల భూమి, 4 కోట్ల భూమి ఉంటే ఎవడో ఒక వచ్చిండు కొనుక్కున్నాడు, అది 4 కోట్లు అయిందో 10 కోట్లు అయిందో మళ్ళీ లాభానికి అమ్ముకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈ గ్రామస్తునికి ఏమొచ్చింది? గ్రామస్తునికి కావాల్సిన ఆరోగ్యం నువ్వు కల్పించగలిగినావా? గ్రామస్తునికి కావాల్సిన విద్యను ఇవ్వగలిగినావు? ఇవ్వలేకపోయినావు. ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్తున్నాను. ఇండస్ట్రీస్ వచ్చినాయి, 400 ఇండస్ట్రీస్ వచ్చినాయి, 40,000 మంది 50,000 మంది పనిచేస్తున్నారు. అంటే నా ఊరిలో ఎంతమంది ఉన్నారు? 4,000 మంది లేరు.
40,000 మందిలో 4,000 మంది నా గ్రామస్తులు, అంటే నా షాద్నగర్ వాస్తవ్యులు. 40,000 మంది వేరే వాళ్ళు ఉన్నారు, వేరే స్టేట్ వాళ్ళు రావద్దని అంటలేను. మన గ్రామం వాళ్ళకి 4,000 కంటే ఎక్కువ ఎందుకు ఉద్యోగాలు ఇప్పలేకంటే కారణం వాళ్ళ స్కిల్ లేదనా? స్కిల్ డెవలప్మెంట్ చేయకపోవడం. ఎస్, మీరు చెప్పింది వాస్తవం. ఒకటి, వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది, మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయాలి. మా దగ్గర కూడా స్కిల్ ఉన్న వర్కర్లు ఉన్నారు అని చెప్పి వాళ్ళని ఎన్నడన్నా పిలిచి మాట్లాడినామా? మనము మాట్లాడలేదు. నెలవారీ మామూలుగా మత్తులో చదువుతున్న రాజకీయ రోజులు ఈ ఉద్యోగాలు మన స్థానికులకు రావు. ఇది డెవలప్మెంట్కి చిన్నామా? మీరు అన్నారు ఇందాక ఏదో 4 బటర్ఫ్లై లైట్లు పెట్టినాము డెవలప్మెంట్ వచ్చింది. బటర్ఫ్లై లైట్లు పెడితే డెవలప్మెంట్ కాదండి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం డెవలప్మెంట్. ప్రజల జీవన ప్రమాణాలంటే ప్రజలు ఆరోగ్యం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, తాగునీటి విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, వాళ్ళ పొలాల విషయంలో కానీ, వాళ్ళ పండించే పంటల విషయంలో కానీ, వాళ్ళ మద్దతు ధరల విషయంలో కానీ వచ్చిన గుణాత్మకమైన మార్పు డెవలప్మెంట్. అంతేగాని మనం తిరిగే కార్లు 20 లక్షల కార్ల నుంచి 2 కోట్ల ఆడి కారు, మెర్సిడెస్ బెంజ్ కారు కొనుక్కున్నా నేను, డెవలప్మెంట్ అయిందంటే అది నువ్వు కొనుక్కున్న కారు కానీ ప్రజలకు ఏమైందండి? సార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత కొత్తూరు ఆ ఏరియా అంతా రియల్ ఎస్టేట్ భూములు పెరిగాయని చూపిస్తుంటాం. మీ ఊరు దాటిన తర్వాత జడ్చర్ల తర్వాత మహబూబ్ నగర్ ఇంకా డెవలప్మెంట్ కనిపిస్తుంది, కానీ ఒక మెడికల్ కాలేజ్ అనో లేదంటే మాల్స్ అని మీ ఊర్లో ఎందుకు అంత వెనుకబడి కనిపిస్తుంది హైవే మీద ఉంటుకుంటుంది? ఇదేనండి ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, ముందు నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ మిగతా విషయాల్లో తక్కువగా ఉండాలి. షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఏముందంటే, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఒక డెవలప్మెంట్ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారు వాళ్ళ మనుషులు రికమెండ్ చేస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదు అనే అభిప్రాయం ఉంది. అట్లాంటప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ, ఇంకా ముందుకు వచ్చేవాళ్ళు కానీ వెనకడుగు వేస్తారు. స్వేచ్ఛగా పనిచేసుకునే వ్యవస్థ ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రతి దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఏమవసరం అండి? ఇప్పుడు జనరల్గా ఎమ్మెల్యేలు కాగానే వాళ్ళ కొమ్ములు వచ్చేసి ఎమ్మెల్యే అంటే అసలు మొత్తం ఈ రాజ్యానికి నేనే రాజుని, ఇక్కడ పక్క చెక్ పోస్ట్ అక్కడ పక్క చెక్ పోస్ట్ పెట్టి లోపలికి వచ్చే బండి బయటకు పోయే బండి మమ్మల్ని అడిగిపోవాలనే పరిస్థితి అలా దాపురించిపోయింది. అది తప్పు. ఆ పరిస్థితి నుంచి ఈ డెవలప్మెంట్ కావట్లేదు. ఒక ఇన్వెస్టర్ ఒక మాల్ కట్టాలి, లేకుంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ చేయాలి, ఇంకోటి చేయాలి అనుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారు? స్వేచ్ఛగా ఎక్కడ పెట్టగలుగుతాం అక్కడికే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అదే ఏరియాలో ఒక మాఫియా వ్యక్తి కూడా ఎదగడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధుల సహకారంతో అనేది వస్తూ ఉంటారు. సార్, నయీం లాంటి వ్యక్తి అక్కడే కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టుకొని ఇదేనండి నేను చెప్పగలిగింది ఏంటంటే, డెవలప్మెంట్ అంటే ఇదే డెవలప్మెంట్. వాళ్ళు చూసే డెవలప్మెంట్ ఏంటంటే, ఎంతమంది మాఫియాలతో డీల్ చేసి ఎన్ని భూములను ఆక్యుపై చేసినాం, ఎంతమంది ప్రజల ఆస్తులు లాగుంచుకోగలిగినాం, అదే డెవలప్మెంట్ వాళ్ళకి. ఆ డెవలప్మెంట్ తమకు తాము మేము డెవలప్ అయినాం అనుకుంటారు. వాళ్ళు ఎట్లా డెవలప్ అయితే కాన్స్టిట్యూన్సీ కూడా ఎట్లా డెవలప్ అయింది అనుకుంటారు. కాబట్టి వాస్తవం మీరు చెప్పింది, మాఫియా వ్యక్తుల యొక్క ప్రభావం చాలా ఉండింది షాద్నగర్లో. వాళ్ళు ఏది భూమి పేరు మీదనో లేకుంటే ఇంకో దాని పేరు మీద, వాళ్ళకి లోకల్ ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతోనే మాఫియా తప్పకుండా ఉంది. నయీం కానీ ఇంకొకరు కానీ షాద్నగర్లో అంతకుముందు జరిగిన అనేక సంఘటనల్లో ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని స్పష్టంగా తెలిసింది. ఓకే, తర్వాత షాద్నగర్లో మీకు ఎక్కువ ఇండస్ట్రీస్ కనిపిస్తుంటాయి, పొల్యూషన్. అవును, దాన్ని కంట్రోల్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక? వాస్తవానికి ఇండస్ట్రీస్ అనేవి అభివృద్ధిలో భాగమే, కానీ వాళ్ళని దగ్గర తీసుకొని ఒక ఇండస్ట్రీ ఓనర్ని, మా దగ్గర ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇండస్ట్రీ ఓనర్ అంటే ఎలక్షన్ వచ్చిందా, మీటింగ్ వచ్చిందా, వాడు మామూలు ఇచ్చిందా, మీటింగ్ చేసుకున్నామా, ఇంతవరకే ఉంది. వాళ్ళని అదే దృష్టిలో చూసారు. కానీ నేనేమంటున్నా అంటే, ఇండస్ట్రీ ఓనర్ని అడాప్ట్ చేసుకోవాలి మనం. మురళీధర్ గారు ఒక ఇండస్ట్రీ పెట్టిరు, మురళీధర్ గారిని ఇన్వైట్ చేయండి. మన దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, లేకుంటే ఒక మీటింగ్ పెట్టి అయ్యా మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మీకు సహకరిస్తాం, మీకు అన్ని రకాల పని చేస్తాం, ఈ పొల్యూషన్ రాకుండా చేయండి, మాకు ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు, మాకు మామూలు ఇవ్వద్దు, మాకు ఎలక్షన్ సపోర్ట్ చేయొద్దు, ఏం చేయొద్దు, మీరు ఏది ఇవ్వద్దు, మీ పని మీరు చేసుకోండి, మీకు ఎవరైనా ఇబ్బంది పెడితే మా దగ్గర రండి, కానీ ఈ పొల్యూషన్ ఆపండి, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. రెండే మాటలు మాట్లాడాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, నీ పొల్యూషన్ గురించి అడుగుతలేరు, ఉద్యోగం గురించి అడుగుతలేరు. మా నెల మామూలు ఎంత వస్తుంది, మాకు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎన్ని ఇస్తావు, ఈ రెండు టాపిక్లే. అంటే ప్రియారిటీస్ చేంజ్ అయినాయి కాబట్టి ఆ ఇండస్ట్రీ వాళ్ళ తప్పులేదు, ఇండస్ట్రీస్ వాళ్ళ తప్పులేదు, ఇది నాయకుల తప్పిది, ప్రజాప్రతినిధుల తప్పిది. ఓకే సార్, మీ సమస్యలు ఐడెంటిఫై చేశారు. మీకు టికెట్ ఇస్తే మీరు గెలిచి ప్రజల దగ్గర వెళ్తాం, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం అంటారు. అసలు టికెట్ మీకే ఎందుకు ఇవ్వాలనేది పార్టీలో ఒక చర్చ వచ్చింది అనుకోండి. ఎందుకంటే అక్కడ పెద్ద గతంలో సీనియర్ ఉన్న జితేందర్ రెడ్డి గారు అబ్బాయి ఉన్నారు, గతంలో బీజేపీలో చిరకాలంగా ఉన్న ఒక అబ్బాయి ఒక వ్యక్తి ఉంటాడు, తర్వాత బీసీలకు సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఇంతమంది ఉంటుండగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అంటే పారాచూట్ పొలిటీషియన్కి ఎందుకు ఇవ్వాలి? సార్, ఇప్పుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అంటే ఆయన ముందుగా పారాచూట్ పొలిటీషియన్ కాదు, కమిటెడ్ పొలిటీషియన్.
దిర్ ఇస్ ఎ డిఫరెన్స్. కమిటెడ్ పొలిటీషియన్. అయితే ఎందుకు ఇవ్వాలి టికెట్? భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రజా ఆమోదంతో ముందుకెళ్లే పార్టీ, డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న పార్టీ, ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఏ పార్టీ అయినా సరే ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా గెలుపు అవకాశాలను చూస్తుంది. ఎందుకంటే గెలిస్తేనే, ఎమ్మెల్యేలు గెలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇజ్ ఇట్ రైట్? అధికారంలోకి రావాలంటే గెలిచే వ్యక్తికే ఇవ్వాలి, అవునా? ఒక రన్నింగ్ రేస్ ఉందండి. ఒక రన్నింగ్ రేస్లో ఒక వ్యక్తి కింద పడి దెబ్బ తగిలింది. నలుగురు ఉన్నారు మనకి వాళ్ళు రన్నింగ్ రేస్ చేసేవాళ్ళు. హెల్దీగా ఉన్న వ్యక్తిని రేస్లో పెడతామా, దెబ్బ తగిలి ఉన్న వ్యక్తిని రేస్లో పెడతామా అనేది ఒక లాజిక్. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా నేనొక్కరిని కాదు, నాకంటే ఇంకా బలమైన అవకాశం ఉన్న వ్యక్తి, పూర్తిగా సర్వేల మీద ఆధారపడి ఎవరైతే ప్రజా ఆమోదం ఉన్న వ్యక్తిని గెలుపు అభ్యర్థిగా నియమిస్తుంది అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం. కానీ మీకు కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం కాదు, రైతు కుటుంబం నుంచి వచ్చారు. మీ నాన్నగారు ఇచ్చిన ఆస్తులతోనో, మీ నాన్నగారు ఇచ్చిన విలువలతోనో ఆస్తులు సంపాదించుకొని పేదలకు కష్టపడతారు. కానీ మీ పార్టీలోనే మీకు 2 వ్యక్తులు ఎదుర్కొన్నారు. వాళ్ళిద్దరికీ బలమైన వ్యక్తులే. పార్టీలో కూడా హైకమాండ్తో రెగ్యులర్గా సంబంధాలు ఉన్న వ్యక్తులు. వాళ్ళు పెట్టిన అభ్యర్థిని కాదని మీకు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ముందుగా మీకు ఒక క్లారిటీ క్లారిఫికేషన్ ఏమి ఇవ్వాలంటే, మా దగ్గర ఇప్పుడు 4-5 ఉన్నాం. నేను తప్ప మిగతా 4 కూడా నాకు పెద్దర్థులు కాదు. వాళ్ళు నా బలగం, వాళ్ళు నా బలం. నంబర్ 1 బలగం అని, నా బలగం, నా బలం నంబర్ 1. ఇది క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది మీకు. ఎందుకంటే వాళ్ళు నా అసెట్, వాళ్ళు నా ఆస్తి, నా బలగం, బలం వాళ్ళు. రెండవది మీకు ఒక ఆన్సర్ చెప్తాను నేను. నరేంద్ర మోడీ గారు నాలాంటి ఔత్సాహికమైన సేవా దృక్పథం ఉన్న వాళ్ళకి ఆయన ఒక మోడల్ మాకు. ఎందుకంటే మోడీ గారి తండ్రి సీఎం కాదు, పిఎం కాదు. మోడీ గారి తండ్రి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. ఆయన ప్రధానమంత్రి కాగలిగిండు, నేను ఎమ్మెల్యే కాలేనా అనే విశ్వాసం నాలాంటి కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉంది. కానీ మీరు బలం అనుకున్న వ్యక్తుల్లోనే ఒక వ్యక్తి ఆల్రెడీ నాకు టికెట్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకుంటే తప్పులేదు. ఏమంటున్నానంటే ఆశపడ్డం తప్పులేదు. నేను ఆశపడచ్చు, ఆయన ఆశపడచ్చు. ఇంకా మీకు అదే చెప్పిన కదా, మోడీ గారిని చూసి కోట్లాది మంది కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి, మీరేమంటున్నారు, ఎమ్మెల్యే అంటున్నారు. నేనేమంటున్నా, నేను కూడా మోడీ గారి లాగా 20 ఏళ్ళ తర్వాత ప్రధాని కావాలనే ఆలోచన ఉంది. తప్పేం లేదు కదా, అది తప్పు లేదు. ఆయన కూడా ఆశపడచ్చు, నేను కూడా ఆశపడచ్చు, ఇంకొకరు మామూలు కార్యకర్త కూడా ఆశపడచ్చు. ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఆదర్శమేండు నరేంద్ర మోడీ గారు. ఆయన ఏమీ లేని వ్యక్తి, ఆయన స్వకష్టంతో పార్టీలో సిన్సియారిటీతోని గుర్తింపబడి ఇవాళ ప్రపంచంలో గుర్తించబడే స్థాయికి ఎదిగినప్పుడు మేము ఎందుకు కాము? మాకు ఇక్కడ కావాల్సింది 2 సిన్సియారిటీ కావాలి, అవునా? ఆ సిన్సియర్గా పనిచేసేదానికి కమిట్మెంట్ కావాలి మనకి. ఈ 2 ఉంటే మోడీ గారిలాగా మేము కూడా అవుతాం కదా. ఎందుకవరు చాలు, మళ్ళా మీకు ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఇంక మీ పార్టీ గురించి పక్కన పెడతాం. ఇంకా మీకు పక్కనున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, తర్వాత బీఎస్పీ, వీళ్ళ నుంచి మీకు ఎదురయ్యే ఒత్తిడి ఎలాగుంటుంది సార్? ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఆల్రెడీ యాదవ్ గారు ఉన్నారు, బీసీ వ్యక్తి. ఆయన ఎప్పటి నుంచి ప్రజలు ఉన్నారు. ఆయన కాదని ఆయనకి ఢీ కొట్టి వెళ్ళగలరా మీరు? సార్, ఇప్పుడు అంజయ్ యాదవ్ గారికి 2014లో మేమందరం సపోర్ట్ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనే ఒక పార్టీలో మేము కూడా ఒక 6 సంవత్సరాలు ఉన్నాం. టీఆర్ఎస్లో ప్రజల యొక్క అభిప్రాయాన్ని చాలా బలమైంది. ఒక వ్యక్తి ఎవరు కూడా ప్రజల అభిప్రాయాన్ని మార్చేంత శక్తిలో ఇవాళ లేరు. మొట్టమొదటిగా కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయి. ఆ ఆకాంక్షల్లో మేము ఆయన ప్రభావితమై అందులోకి పోయినాం. మేము టీఆర్ఎస్ అట్లాంటి వేలాది మంది యువకులు, లక్షలాది మంది ప్రజలు మా పార్టీ ఇది, మా రాజ్యము, మా రాష్ట్రం అని చెప్పి అంజయ్ గెలిపించడం జరిగింది. రెండోసారి వచ్చినప్పుడు బలమైన ప్రత్యామ్నాయం చూపించలేకపోయి ప్రతిపక్షాలు సీఎం క్యాండిడేట్కి కానీ ఆ విషయంలో కొన్ని సంక్షేమ పథకాల దాంట్లో వెళ్ళిపోయింది. కానీ ఈ రోజున్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఆల్రెడీ తీసేసుకుంది. ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ తీసేసుకుంది. పైన ఇదంతా ఒక మేకపోతు గాంభీర్యం ఏం నడుస్తుందంటే ఆత్మీయ సమ్మేళనం 4,000 10,000 మందిని భోజనాలు పెట్టించి చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడి నుంచి దళిత బంధు, దళిత సీఎం, 3 ఎకరాల భూమి, డ్వాక్రా రుణాల మాఫీ, రైతు రుణాల మాఫీ, ఇట్లా ఎన్నో రకాల మోసాలు జరిగినాయి. వాళ్ళకి ప్రజలు క్లియర్ ఉన్నారండి, క్రిస్టల్ క్లియర్ అంటాం కదా, అంత క్రిస్టల్ క్లియర్ ఉన్నారు ప్రజలు. ఎన్నికలు వచ్చిన మరుక్షణం ఎవరికి వాత పెట్టాలి, ఎవరికి అన్నం పెట్టాలి అనేది వాళ్ళకి తెలిసిపోయింది. కాబట్టి అది అయిపోయినది. బీఆర్ఎస్ 2 పదాలు ఒక అక్షరం మాత్రమే మార్పు ఉంది, అది అయిపోయింది. దాని గురించి పెద్దగా నేను మాట్లాడాను, ఎందుకంటే మాట్లాడేంత విషయం కూడా అక్కడ లేదు. ఓకే, రెండో ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో
గత 2 ఎన్నికల్లో ఒకసారి 30 పైన ఒకసారి 20 పైన ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడా కూడా వాళ్ళు స్థిరంగా నిలబడి వాళ్ళ పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పనిచేయలేదు. వాళ్ళు ఇమ్మీడియట్గా అధికార పార్టీ అభివృద్ధి అనే ఒక పేరు మీద అవతల పార్టీకి పోవడం జరిగింది. ఇక్కడ కదా అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ స్థిరత్వం కోల్పోయింది. ఒక స్థిరత్వం అంటే ప్రజలు ఎన్నుకుంటున్నారు, ఎన్నుకున్న తర్వాత వీళ్ళు ప్రజల వైపు ఉండడం లేదు. వాళ్ళు అధికారం వైపు వెళ్తున్నారు, అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. అది చాలా క్లియర్ అయింది ప్రజల్లో కూడా. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వేసినా మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మాకు 80 సీట్లు వస్తే తప్ప మేము నిలబడతాము, 30-40 సీట్లు వస్తే మా వాళ్ళంతా వెళ్ళిపోతారని ఆయన్ని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవమా కాదు? అంటే దాని అర్థం ఏంటి? నేనేమంటున్నా, ముగ్గురున్న బీజేపీ నుంచి ఒక్కరు కూడా పోలేదే. మరి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఎట్లా ఇవ్వగలిగారు? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 80 కంటే తక్కువ సీట్లు మీరు మాకు ఇస్తే 40 సీట్లు అట్లా ఇస్తే మా వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోతారమ్మా, మళ్ళీ మీరు 80 సీట్లు ఇవ్వాల్సిందే అన్నారు. కానీ బీజేపీ ఆ మాట అంటలేదే. ముగ్గురున్న పోవట్లేదు కదా. అంటే భారతీయ జనతా పార్టీ మీద ప్రజల యొక్క విశ్వాసం రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒకరికి లొంగే వాళ్ళు కాదు. ఒకసారి మనం ఓటేసినామంటే మన కోసం ఫైట్ చేసేవాళ్ళే కానీ అధికారం కోసమో అధికార పార్టీ కోసమో లొంగే వాళ్ళు కాదనే ప్రజల్లో ఒక ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడ్డది. కాబట్టి ఆ 2 పార్టీలు కూడా అవుట్డేట్ అయిపోయినాయి. ఇక మీరు ఒకటేనండి, ఒకటి ముసలిగా అయిపోయిన పార్టీ, ఒక పార్టీ ముసలిగా అయిపోయింది, జవసత్వాలు ఉడికిపోయినాయి ఒక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇవాళ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి జవసత్వాలు ఇచ్చి ఇవాళ పరిగెత్తించే శక్తి ఆ పార్టీకి లేదు. ఒకటి. రెండవ పార్టీ మద్యం మత్తులో మునిగిపోయింది. రెండవ పార్టీ ప్రజలందరూ చెప్తారు, ఎవరైనా సరే ఇవాళ బీఆర్ఎస్ వచ్చింది అంటే గ్రామాల్లో ఆ పార్టీ నాయకుడు ఊళ్ళోకి వచ్చే ముందరనే మందు పెట్టెలు పట్టుకొని వస్తాడు. అవునా? కేవలం ఒకే ఒక్క పార్టీ వాళ్ళ ప్రజల ఆకాంక్షల్ని యువకుల ఆకాంక్షల్ని నెరవేర్చే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. ఓకే, ఇది క్లియర్. ఓకే, షాద్నగర్లో ఇప్పుడు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు ప్రధాన పోటీ ఎవరు అవుతారంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ ఉంటుందండి సార్, బీఆర్ఎస్ అయితే ఉండదు. బీఆర్ఎస్ అంటున్నారు కదా. బీఆర్ఎస్ అయిపోయింది. మేము పోటీ పడేది కాంగ్రెస్తోనే. అచ్చా, ఇక మనం ఓట్ల చూద్దాం. మీకున్న నందిగామ మండలం కానీ కొత్తూరు మండలం షాద్నగర్ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మీరేమో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి, మీరు వాళ్ళని ఏ విధంగా దగ్గరై వాళ్ళని మీ వైపు తిప్పుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారు? వాస్తవానికి ఇవి మనం చాలా వరకు కులాల యొక్క ప్రాతినిధ్యము రాజకీయాన్ని శాసించే స్థాయిలో లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకి వాళ్ళ సమస్యలే అవసరం అండి. ఎందుకంటే 2014లో నేను అగ్రవర్ణంలో ఉన్నా, నేను అంజయ్ యాదవ్కి చాలా ప్రయత్నం చేసి గెలిపించిన. ప్రజలందరూ గమనించారు, బీసీలందరూ గమనించారు. 2018లో అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను నా మిత్రుడు శంకర్ అని చెప్పి నిలబడి ఇండిపెండెంట్గా ఆయన కోసం పనిచేసిన. ఆయన కూడా ఒక బీసీ సామాజిక వర్గం. అంటే మేము చేసినాం కదా, మాకెందుకు చేయరు వాళ్ళు? తప్పకుండా చేస్తారు. ఇక్కడ కావాల్సింది ఏంది? సిన్సియరా కాదా? ఒక లీడరు సిన్సియరా కాదా? ఇతను ప్రజల గురించి ఆలోచిస్తుండా లేదా? ఇతని నుంచి ప్రజలకు మంచి అవుతుందా లేదా? రెండే ఆలోచిస్తారు. కానీ ఈయన వర్ణము అగ్రవర్ణం కాబట్టి నేను ఓటేయనను, లేకుంటే బలహీన వర్గాలు కాబట్టి నేను ఓటేయనను, ఈయన హిందూ కాబట్టి ఓటేయనను, ఇంకో క్యాస్ట్ అట్లా ఉండదండి. అట్లా ప్రజలకి వాళ్ళ సమస్యలు ముఖ్యం. ఒక వ్యక్తి తనకు రోజు ఇంట్లోంచి బయటికి పోతుంటే తన కొడుకు చదువు గురించో, తనకు రోజు వచ్చే ఉపాధి గురించో, తన భార్య పని చేసుకునే కూలీ పని గురించో, తను పోయే ఫ్యాక్టరీలో వేతనాలు పెరగడం గురించో చేసిన ఆలోచన మన మీద అంత చేయడు. మనం వాళ్ళ సమస్యల మీద కొట్లాడాలి. ఇప్పుడు మీకున్న మండలాల్లో కొత్తూరు మండలం ఎక్కువగా మీకు ఉందా, లేదు నందిగామ మండలం మీద ఉందా, కందుకూరు మండలమా, లేదా షాద్నగర్, ఏ మండలం ఎక్కువ మీకు పట్టు కనిపిస్తుంది? సార్ నేను చెప్తే మీరు నాకు ఒక మాట అన్నారు, మీరు ఏంది పిచ్చోళ్ళగా ఖర్చు పెడతారు. నేను పిచ్చోళ్ళగా మాట్లాడాను. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా, కనీసము భారతీయ జనతా పార్టీ 35 నుంచి 40 వేల మెజార్టీతో గెలవబోతుంది షాద్నగర్లో. నేను పల్స్ చెప్తున్నా. అన్ని మండలాల్లో మీకు అన్ని మండలాల్లో ఉంది. నేను పల్స్ చెప్తున్నా. నేను ఎందుకు పల్స్ చెప్తున్నా అంటే గత 3 నెలల నుంచి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా నాలాగా గ్రామాల్లో తిరగలేదు. నేను ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి వచ్చిన. నేను పల్స్ తెలుసుకున్నా. ప్రజల యొక్క విశ్వాసం పూర్తిగా నరేంద్ర మోడీ గారి మీద, నరేంద్ర మోడీ సారథ్యంలో ఏర్పడే తెలంగాణ ప్రభుత్వం మీద వెళ్ళిపోయింది. వాళ్ళ మొత్తం ఫోకస్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని మాట్లాడుతారు. కరెక్టే, మీరు ఆ విధంగా ఉంటున్నారు. కానీ మీకు ఆపోజిట్ పార్టీ బూత్ కమిటీ మెంబర్ కూడా లేరు అనేది మీరే చెప్పారు ఇందాక. వాళ్ళు అన్న మాటకి నేను సమాధానం చెప్పిన. ఈరోజు 95% షాద్నగర్ వరకు బీజేపీ ఉంది, కానీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే బీజేపీ అంటే కమలం పువ్వు అంటున్నారు, కానీ విష్ణువర్ధన్ రెడ్డి అని తెలియట్లేదు అని వస్తుంది. నేను ఒక మాట చెప్తాను సార్. మాకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 5,000 చిల్లరైన ఓట్లు వచ్చినాయి. 2019 పార్లమెంట్కి వచ్చేసరికి 42,000 వచ్చింది. రెండో స్థానం వచ్చిన. మొదటి స్థానంలో టీఆర్ఎస్ ఉంది, రెండో స్థానంలో బీజేపీ ఉంది, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 5,000 నుంచి 42,000 ఎట్లా వచ్చినాయి?
ప్రజల్లో వచ్చే మార్పు. ఇప్పుడు అప్పుడు మా దగ్గర బూత్ కమిటీలు పటిష్టంగా లేవు. ఇప్పుడు దాదాపు 95% బూత్ కమిటీలు కంప్లీట్ అయినాయి. ఒక్కొక్క బూత్కి 33 మంది ఉన్నారు స్వచ్ఛందంగా. భారతీయ జనతా పార్టీ డబ్బు అయితే ఇయ్యరు కదా. అందరికి ఓపెన్ సీక్రెట్ ఏంటంటే బీజేపీ వాడు పైసలు అయితే ఇయ్యాడు, మంది అయితే తప్పడు, ఈ రెండైతే ఉండవు. కరెక్టే. ఇప్పుడు రాజకీయం అంటేనే మందు డబ్బు కదా. అటువంటి నేపథ్యంలో మీరు షాద్నగర్ ఏరియాలో ఏ విధంగా మరి గెలవబోతున్నారు? అంబలి ఇప్పుడు మీరు ఒక పెద్ద మనిషి ఏమని అంటే నాతోని, అరే వాడన్నా మా పైసలు ఇచ్చి రాజకీయం చేస్తాడు, వాడు మంది ఇచ్చి రాజకీయం చేస్తాడు, నువ్వేం పోయి అంబలి ఇచ్చి రాజకీయం చేస్తావు? మంచి చేయాలని రాజకీయం అంతే. కానీ రాజకీయం వేరు, ఎలక్షన్ వచ్చేసరికి పబ్లిక్ మూడు కూడా మారే అవకాశం ఉంటుంది. మనం మునుగోళ్ళాడి ఇష్యూ చూసామండి, 100 కోట్లు తాగిపెట్టారు అక్కడ. ఇక్కడ కూడా షాద్నగర్ వచ్చేసరికి కోట్లాది రూపాయల విలువల భూములు ఉన్నాయి కాబట్టి దాని మీద రాజకీయ నాయకులు ఎక్కువగా వస్తారు. ఓటు వేసేవాడు కూడా మాకు డబ్బులు వస్తాయని ఆశిస్తారు. బీజేపీ స్టాండర్డ్స్ అవి కావు, మందు డబ్బు రెండు ఎవరు. అదే పులిహోర దద్దోజనం. మీకు అదే చెప్తున్నా నేను. మందు మన డబ్బు విందు అన్నీ హుజూరాబాద్లో చూసినాం మనం. ఏదో అప్పుడు ప్రజలు ఈ మాధ్యమాల్లో 1500 కోట్ల దాకా కనిపెట్టారు కదా, 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఎవరు బీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎలక్షన్లో అన్నారు. మరి ఈటెల రాజేందర్ గారు ఎందుకు గెలిచారు? ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మునుగోడులో ఖచ్చితంగా బీజేపీ విజయం సాధించింది నైతికంగా. ఈ 18,000 ఓట్ల నుంచి 70,000 ఓట్లకి వెళ్ళిపోయింది కదా. ఒకటేంటంటే 100 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్యేలతో పాటు వేలాది కోట్ల ప్రభుత్వ పథకాలు, కొత్త పథకాలు, ఇది ఇస్తాం అది ఇస్తాం, దళిత బంధు అని, గొర్రెల యూనిట్లని, ఇవని అవని, క్యాష్ లిక్విడ్ పైసలు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 90,000 ఓట్లు వచ్చినాయి. ఎవరికి? బీఆర్ఎస్కి. 1,35,000 ఓట్లు ఆపోజిట్గా పడ్డాయి కదా. కానీ వీళ్ళు 2,50,000 డబ్బులు ఇచ్చారు కదా. వాళ్ళ భాషలో చెప్తున్నాను నేను, ఇచ్చిరా లేదని నేను చెప్తలేను, వాళ్ళన్నమాట మీరన్నమాట నేను చెప్తున్నాను నేను. 2,50,000 మందికి డబ్బులు ఇస్తే 1,40,000 మంది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎందుకు ఓట్లు ఇచ్చారు? అంటే ప్రజలకు ఓట్లు చీలిపోయి గెలిచింది అక్కడ బీఆర్ఎస్. కానీ బీఆర్ఎస్ నైతికంగా గెలవలే అక్కడ. 1,40,000 మంది వీళ్ళన్నీ ప్రలోభాలు లొంగకుండా అవతల పార్టీకి ఓట్లు ఇస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ రేపు షాద్నగర్లో కూడా ఉంటుంది. షాద్నగర్లో ఏముంటుందంటే తీసుకునేది బరాబర్ తీసుకుంటారు. ఎమ్మెల్యేలు కోట్లారు, 1000 కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ ముఖ్యమంత్రులు మంత్రులు 1000 కోట్లు సంపాదించారు. వస్తాయి రాని తీసుకోండి, తప్పేముందండి. ప్రజలని బీజేపీ స్టాండర్డ్స్ అది కాదు కదండి. డబ్బులు మేము ఇవ్వము, కానీ ప్రజలు నిర్ణయించుకున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, తాగుతారు. మరి రాజేంద్ర గారికి అదే చేసారు కదా, మీరే చూసారు కళ్ళ. రాజేంద్ర గారికి గెలవలేదా? గెలిచిరా లేదా? మీకు ప్రత్యక్ష ఉదాహరణ కదా అది. అవును సార్. ఇంకొక టాపిక్ వస్తుందండి. కర్ణాటక ఎన్నికల్లో మేము గెలిస్తే ఖచ్చితంగా ముస్లిం రిజర్వేషన్ మీద టాపిక్ వచ్చింది. మీకు షాద్నగర్లో ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి, ఆ ఇంపాక్ట్ అనేది మీకు వస్తుందా? సార్ నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి? ఒక పాత్రికేయుడు మీరు చెప్పండి నాకు కొంచెం. అంటే ఒకప్పుడు మైనార్టీస్ కాబట్టి ఇవ్వాలి. మైనార్టీస్కి అందరికి ఇస్తారా? జైన్లకు ఇవ్వద్దా? బుద్ధులకు ఇవ్వద్దా? అంటే అది సిక్కులకు ఇవ్వద్దా? అది నేనేమంటున్నాను, ముస్లిం రిజర్వేషన్లు ఒక మతం కోసమే రిజర్వేషన్లు ఇవ్వద్దు. రాజ్యాంగంలో ఇక్కడ లేదు అది. మత ప్రాతిపదికన వద్దు, వెనుకబాటుతనం ఆధారంగా వివక్ష ఆధారంగా ఏర్పడిన రిజర్వేషన్లు. కరెక్టే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 428లో ఏముందంటే వివక్ష ఆధారంగా స్వాతంత్రం వచ్చినప్పుడు అనేక కులాలు దయనీయమైన స్థితిలో ఉండి వివక్షను ఎదుర్కొన్నాయి, అంటరానితనాన్ని ఎదుర్కొన్నాయి, అణగారిన వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి రిజర్వేషన్ అనే ప్రక్రియను స్టార్ట్ చేసి వాళ్ళని ఉన్నతంగా తీసుకుపోవాలని ఆయన ఒక గొప్ప సంకల్పంతో పెట్టిండు. మతం పేరు మీద పెట్టలేదు అది రిజర్వేషన్లు. ఇవాళ మీకు ఒక మాట చెప్తా, ముస్లింలని ప్రజల నుంచి దూరం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా అని చెప్తుంది చూడండి. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు. తండ్రి పెద్ద కొడుకును మాత్రమే రోజు పలకరించి మిగతా 3 కొడుకులను పలకరియాడు. ఏమవుతుందండి? 3 కొడుకులు తండ్రికి వ్యతిరేకమవుతారా లేదా? ఇప్పుడు తండ్రి లాంటి పార్టీ దేశాన్ని నడిపించే ఏ పార్టీ అయినా సరే అన్ని కులాల్ని అన్ని మతాల్ని కొడుకుల్లాగా సమానంగా చూడాలి. ఒక్కరికి ఎక్కువ అన్నం పెడితే రెండో ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. సేమ్ అదే తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అది వద్దన్నది. బీజేపీ అట్లా అంటలేదు. బీజేపీ ఏమంటుంది, మీరు ఒక మతాన్ని ప్రజల నుంచి దూరం చేస్తున్నారు, చేయొద్దు అట్లా. రిజర్వేషన్లను ఒకరిని పైకి పెంచి వాళ్ళని మిగతా సమాజం నుంచి దూరం చేస్తారు. కరెక్టే. మీ కాన్సెప్ట్ బాగుంది, మీరు పాజిటివ్ మైండ్లో మాట్లాడుతున్నారు. ఇది మీరు చెప్పిన ఉద్దేశాన్ని షాద్నగర్లో ఉన్న ముస్లిమ్స్ ఖచ్చితంగా మేము అర్థం చేయించుకోగలుగుతాం. మేము ఆ ప్రక్రియలో మేము అయితే మాట్లాడతాం, ప్రజలకి మైనార్టీ ప్రజలతో మేము మాట్లాడతాం. మా దగ్గర మైనార్టీ మోర్చా మన తెలంగాణలో 10,000 మంది సభ్యత్వం గల పార్టీ. మీకు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు.
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ మోర్చాలో 10,000 సభ్యత్వం ఉంది. 10,000 మంది ముస్లిం యువకులు ఇవాళ మా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నారు తెలంగాణలో. మాకు ఉందండి స్ట్రెంత్. అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఒక మాట అడుగుతా నేను, ఓట్ల కోసమే మైనారిటీ రిజర్వేషన్లు పెట్టిందా లేదా కాంగ్రెస్? ప్రేమతో పెట్టిందా, ఓట్ల కోసం పెట్టిందా? ఓట్ బ్యాంకే కదా. తప్ప కాదా? క్వశ్చన్ సూటి ఉంది నాది. మీరు రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఓట్ల కోసం పెట్టకపోతే అదే 50వ సంవత్సరము ఎప్పుడైతే రాజ్యాంగం ఏర్పడ్డప్పుడే ఆ రోజే కాంగ్రెస్ పార్టీ పెట్టియాల్సింది. ఎప్పుడు 50 ఏళ్ల కింద పెట్టియాల్సింది. కానీ ఈరోజు ఎందుకు పెడుతున్నారు? ఓట్ల కోసం పెడుతున్నారు. ఇది ఓట్ల కోసమే పెడుతున్నారని ఆ మైనార్టీ సమాజాన్ని మేము కన్విన్స్ చేయగలుగుతాం. వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం. సార్ ఇప్పుడు బీజేపీ స్టాండర్డ్ చెప్తుంది కర్ణాటకలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము రిజర్వేషన్ తీస్తాం, మీరేమంటారు దాన్ని? సార్, భారతీయ జనతా పార్టీ ముస్లిం మతపరంగా ఉన్న రిజర్వేషన్లు వద్దు అంటుంది. కానీ ముస్లింలలో ఉన్న వెనుకబడిన కులాలు అలా ఎవరైతే వర్గీకరించబడినో బీసీల కింద వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే రిజర్వేషన్స్ ఉండాలో అవి ఉండాల్సిందే అని చెప్పి మొన్న అమిత్ షా గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక మతం పేరు మీద రిజర్వేషన్లు అనేది దేశం సమగ్రతను దెబ్బతీస్తనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఒక మతం పేరు మీద జైన మతానికి రిజర్వేషన్, బుద్ధ మతానికి రిజర్వేషన్, మతం కాదు ఇక్కడ. వెనుకబాటుతనము, ఆర్థిక సమానతలు, అసమానతల మీద ఆధారపడి రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి. దానికి బీసీఎంలో అనేక ముస్లిం తెగలని బీసీఎంలో ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఇస్తూనే ఉన్నారు, వాటిని ఏం డిస్టర్బ్ చేయమని చెప్పారు. దాన్ని ఇవాళ మన రాజకీయ దృక్కోణంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయోజనాల కోసం రకరకాల ప్రచారం చేస్తుంది. అది తప్పు. ఓకే, మీకు ఇప్పుడు షాద్ నగర్లో ముస్లిం మోర్చా అని పెట్టారంటున్నారు. దాదాపు 10,000 మంది సభ్యత్తులు ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ సమస్యను వివరించారా వాళ్ళకి? సార్, ఇప్పుడు మొన్న ఒక ఎలక్షన్ ముందరనే వచ్చింది ఇది. మేము దీనికి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఇక రాబోయే రోజులలో ఈ మైనార్టీ సదస్సులు మా మోర్చా ఇప్పుడు చాలామంది ఉన్నారు మా లీడర్లు ఇక్కడ, అనీఫ్ గారని మన మైనార్టీ మోర్చా నుంచి వాళ్ళని పిలిచి అవగాహన ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. ఓకే, వీటితో పాటు మహిళా మోర్చా గురించి చెప్పండి. మీ దగ్గర ఏ విధంగా వాళ్ళు మీకు సహకారం? చాలా స్ట్రాంగ్ ఉందండి. యాక్చువల్గా మహిళా మోర్చా మహిళలలో భారతీయ జనతా పార్టీ మీద, ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడుతుంది, భారతీయ సమైక్యత గురించి మాట్లాడుతుంది, భారతమాత గురించి మాట్లాడుతుంది, స్త్రీల ఔన్నత్యం గురించి మాట్లాడుతుంది ఎక్కువ. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నా కానీ ప్రతి మహిళకు కొంత అవగాహన వచ్చింది. ఓహో, ఈ పార్టీ అనేది కుటుంబ విలువలకి, ధర్మం విలువలకి, దేశం విలువలకి గౌరవం ఇచ్చే పార్టీ, ఇది మా కుటుంబాలకు అవసరమైన పార్టీ అని చెప్పి మహిళలందరూ గుర్తిస్తున్నారు. ఖచ్చితంగా బాగా మార్పు ఉంటుంది. ఓకే, షాద్ నగర్లో మీరు ఉన్న కంపెనీలన్నింటిలో కూడా ఖచ్చితంగా లోకల్ పీపుల్కి ఇవ్వాలని ప్రధాన డిమాండ్ పెడతాను, వచ్చేదాకా ఇంప్లిమెంట్ చేస్తా అంటారు. ఒకటి, ఇప్పుడు షాద్ నగర్ ఆల్రెడీ నిరుద్యోగులు చాలామంది కనిపిస్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఒక్కటేనండి, షాద్ నగర్లో ఉన్న అన్ని ఇండస్ట్రీస్లో దాదాపు 400 చిన్న పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. 40,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో 25% మందిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే అనే ఒక స్థిరమైన నిర్ణయంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ముందు దశల వారీగా అన్ని ఉద్యోగాలు మాకు కావాలన్నా కానీ మనం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి మేనేజ్మెంట్ ఒప్పించి ఓ ప్రక్రియ చేయాలి. దాంట్లో మాత్రం ఖచ్చితంగా మేము యువకులకు ఏం భరోసా ఇస్తున్నామంటే, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఇక్కడ ప్రతి కంపెనీ యొక్క ఓనర్తోని స్థానిక ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడతాం. అంటే ఉద్యోగాలు ఇవ్వడం అనేది ప్రధానం కాదు, అక్కడ వాళ్ళకి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఆ భరోసా కూడా నైపుణ్యం ఇచ్చి ఇప్పిస్తారా? ఎస్, నైపుణ్యం ఇప్పించే ఇవ్వడం. ఎందుకంటే ఒకసారి నైపుణ్యం ఇప్పించి ఇస్తేనే వాళ్ళు స్థిరంగా ఉద్యోగం చేయగలుగుతారు. ఉద్యోగం ఇప్పిస్తే 2 రోజుల్లో వాడు పని చేయకపోతే మళ్ళీ తీసేస్తారు కదా. ఓకే, నెక్స్ట్ రైతులకు ఇచ్చే మీరు భరోసా? రైతులకండి అత్యంత పెద్ద భరోసా ఏంటంటే, ఇక్కడ ఫసల్ బీమా అమలు చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. ఫసల్ బీమా అనేది అమలు చేసింటే ఇవాళ తెలంగాణ రైతులకి ఈ 5-6 ఏళ్ల నుంచి రైతు బంధు కంటే 3 ఎక్కువ పైసలు వచ్చేటి. కరువు వచ్చినప్పుడు, వర్షాలలో నష్టపోయినప్పుడు ఫసల్ బీమాని సమర్థవంతంగా అమలు చేస్తాం మేము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడికి వస్తే ప్రతి ఒక్క రైతుకి చాలా మంచి నష్టపరిహారం లభిస్తుంది. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, మద్దతు ధరలు గట్టిగా లభిస్తాయి. ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యం గురవుతున్నాయి. ఏంటంటే రైతు వారి పంటలకు సంబంధించిన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లేదు. ఆ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఉత్పత్తి ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది, మార్కెటింగ్ సౌకర్యాలు పెరుగుతాయి. కరెక్టే, మీరు చెప్తున్న ఆలోచన మంచిదే. కానీ షాద్ నగర్లో భూములన్నీ కమర్షియల్ పంటలు వచ్చే భూములను అమ్మి వ్యవసాయ భూములను కమర్షియల్ చేసుకుంటూ లేఅవుట్లు వేస్తుంటే మరి వాళ్ళని ఇంకా 40% భూమి సాగులో ఉందండి షాద్ నగర్లో. కొందరుగు, చౌదరగూడెము, కేశంపేట, ఫరూక్ నగర్లో కొన్ని ఏరియాల్లో ఇంకా 45-50% భూమి చిన్న సన్నకారు రైతులు చేస్తూ ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకి రైతు బంధు నుంచి వచ్చే లాభం తక్కువ ఉంది. యాక్చువల్గా వాళ్ళకి రైతు బంధు లాభం ఎక్కువ చేయాలని ఇప్పుడు బీజేపీ పార్టీ ఆలోచిస్తూ ఉంది. అట్లాంటిది కూడా రేపు పొద్దున రైతులకు ఉపయోగమవుతుంది. ఓకే,
షాద్నగర్ అనగానే భూములు, రేట్లు, దందాలు, దౌర్జన్యాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. మీరు గెలిచిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయాన్ని ఏ విధంగా దాన్ని మేనేజ్ చేసుకొస్తారు? యాక్చువల్గా అండి ఇది ఒక భూమాఫియా, రకరకాల మాఫియాల యొక్క ప్రభావం. ఒక ఎమ్మెల్యే అయిన మరుక్షణం నుంచి ఈ మాఫియా ఆయన చుట్టూ చేరిపోతుంటుంది. చేరిపోయి ఎట్లా భూములు కబ్జా పెట్టాలి, ఎట్లా ఈ ధరణి ఇష్యూలు తీసుకుపోయి పైసలు సెటిల్మెంట్ చేసుకోవాలని దాంట్లో అయిపోతుంటుంది. దీన్ని నేను చాలా దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా, నేను 25-30 ఏళ్ళ నుంచి అన్ని పార్టీలో కార్యకర్తగా మాత్రమే ఉన్న, లీడర్గా లేను నేను. కాబట్టి ప్రజల కష్టాలు తెలుసు, నాకు కిందున్నల కష్టాలు తెలుసు. ఈ భూమాఫియాని మాత్రం మేము దగ్గర రానియం. భూమాఫియాని నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం తొక్కేస్తాం. భారతీయ జనతా పార్టీ స్థిరమైన నిర్ణయం ఏంటంటే మాఫియాల దగ్గర రానియదు. భారతీయ జనతా పార్టీ సామాన్యమైన ప్రజల కోసం ఉంటుంది కానీ, పేదోళ్ళ కోసం ఉంటుంది కానీ మాఫియాల దగ్గరికి ఇచ్చే పార్టీ కాదు. వాళ్ళ యోగిని చూస్తున్నారు కదా మీరు. చాలా మీరు చెప్తున్నారు పేదల భూములు అమ్ముకున్నారు అంతా దళార వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ఎందుకంటే భూమి అమ్ముకోవడం తప్పేం కాదు, కానీ దళారులు బాగుపడుతున్నారు, అమ్ముకున్నాడు బాగుపడలేదు. సార్, దళారుల వ్యవస్థ కానీ మాఫియా కానీ ఎక్కడ డెవలప్ అవుతుందంటే అవినీతి రెవెన్యూ అధికారుల వల్ల, అవినీతి పోలీస్ అధికారుల సెటిల్మెంట్ల వల్ల. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారులు వస్తే ఈ 2 పాయింట్లలో మాత్రం టైట్ చేస్తాం. దళారులను ఎక్కడ ఎంట్రీ కానియం, రెవెన్యూ దాంట్లో కానీ పోలీసులలో కానీ. ఎప్పుడైతే అక్కడ తగ్గిపోతుందో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోయిన తర్వాత ఆ రైతులు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. సార్, ఫైనల్గా చెప్పండి, మీ పార్టీలో మీ కొంతమంది ఉన్నారు, మీరు బలగం అన్నారు, బలం అంటున్నారు. పక్కన బీఆర్ఎస్ పార్టీ అయితే మీకు బీఆర్ఎస్ అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది. ఇంతమంది ప్రత్యర్థులు ఉంటుండగా కూడా మీకు టికెట్ ఇచ్చి మీకు గెలిపించాలని మీ పార్టీ అధికారాన్ని నిర్ణయించినప్పుడు మీ దగ్గర బ్రహ్మోత్సవాలు ఏంటండి? సార్, భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసిన ప్రధానమైన బ్రహ్మోత్సవాలు రాష్ట్రం మొత్తము ఒకే ఒకటి, సుస్థిరమైన అవినీతి లేని పాలన భారతీయ జనతా పార్టీతో సాధ్యమని ఇలా ప్రజలు విశ్వసిస్తారు. నంబర్ 1. నంబర్ 2, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య ఇస్తామంటున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా తమ పిల్లల చదువుల కోసం బాధపడుతున్నారు. లక్షలాది రూపాయలు ఇలా ప్రైవేట్ స్కూళ్ళకి డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉచిత విద్య, అది ఏ ప్రైవేట్ స్కూల్ అయినా పోండి, ఉచిత విద్య ఇవ్వాల్సిందే అందరూ. నంబర్ 2. నంబర్ 3, ఉచిత వైద్యం. కార్పొరేట్ హాస్పిటల్స్ ఏం మాత్రం చిన్న వైద్య అవకాశాలకు పోయినా 5 లక్షలు 10 లక్షలు యూజ్ చేస్తారు. పోయినట్టు సావరణ చావాలి, లేకుంటే ఇళ్ళ నమ్ముకొని భూమిని నమ్ముకొని కట్టాలి. ఆ పరిస్థితి రాదు. నంబర్ 3. 4వది, ఖచ్చితంగా బెల్ట్ షాపులను తీసేస్తామంటున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వాస్తవానికి మా పార్టీ ఎమ్మెల్యే షాద్నగర్లో ఎవరు వచ్చినా షాద్నగర్లో ఒక్క ఊర్లో కూడా బెల్ట్ షాప్ లేకుండా బెల్ట్ షాపుల బెండు తీస్తాం. బెల్ట్ షాపులకి బెండు తీస్తాం. ఒక్క మహిళ కూడా ఈ బెల్ట్ షాపుల నుంచి ఇబ్బంది పడి అయ్యా నా భర్త ఇట్లా చేసిండు, నా కొడుకు ఇట్లా చేసిండు అని చెప్పే పరిస్థితి రానియం. ఇది నంబర్ 3. నంబర్ 4, ఈ రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కానీ ఈ మన పంటలకు మద్దతు ధర కానీ ఖచ్చితంగా కల్పించగలుగుతాం. నంబర్ 5, ప్రతి ఒక్క నిరుద్యోగికి, షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి మా ఊళ్ళోనే ఫ్యాక్టరీ ఉంది కానీ మా ఇంటి ముందరకి వెళ్ళి మన కారు పోతుంది నాకు ఉద్యోగం ఇస్తారని బాధపడనీయం. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ మా ఊళ్ళో ఉంది, మా ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఇక్కడ కొట్లాడని మాకు ఉద్యోగం ఇప్పిస్తాడు, మాకు భరోసా ఇస్తాడనే భరోసా ఇస్తాం. ఈ బ్రహ్మాస్త్రాల మీద రేపు విజయం సాధించబోతాం. ఓకే, తనను గెలిపిస్తే ఖచ్చితంగా షాద్నగర్ అనేది మరొక సిటీ తయారవుతుంది అంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. హైదరాబాద్కి కోతవేటదూరులో ఉన్న షాద్నగర్ గ్రామీణ ప్రాంతంలో కనిపించేది గతంలో, కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్కు పోటీగా షాద్నగర్ ఉంటుందన్నది ఎక్కడా అసోక్తి లేదు. ఇది విష్ణువర్ధన్ రెడ్డి గారితో ఎక్సలెంట్ అంటారు. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే.